साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ అందరికీ సాయిరామ్. ఈరోజు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో మేడ్చల్ మల్కాజ్గిరి యూత్ విభాగం వారు చేపడుతున్న ప్రేమామృతం ది డివైన్ ఎసెన్స్ ఆఫ్ ఎటర్నల్ లవ్ లో కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జరిగేటటువంటి ప్రేమామృతం 5వ శీర్షికలో భాగంగా మన స్పీకర్ వచ్చేసి శ్రీ వై రంగనాథరాజు గారు మన కోసం ప్రసంగించడానికి వచ్చేశారు. శ్రీ వై రంగనాథరాజు గారు బీకామ్ ఆనర్స్, ఎంఏ ఎకనామిక్స్ మరియు ఎంబీఏలను శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో పూర్తి చేశారు. స్వామివారు వారిని తరచుగా కవి అంటూ పిలిచేవారు. వారు ఎన్నో మార్లు స్వామి ముందు ప్రసంగించారు. 412 నాటికలను కూడా వ్రాసి స్వామి ముందు అవి సమర్పించారు. అలాగే 2000 సార్లు మన దేశంలో మరియు ఇతర దేశాలలో కూడా స్వామివారి అవతార తత్వం గురించి వారు ప్రసంగించారు. ప్రస్తుతం వారు సనాతన అనలిటికల్స్ అండ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఎకనామిక్ రీసెర్చ్, రిక్రూట్మెంట్, అనిషియలరీ సర్వీసెస్, అనలిటికల్స్, కన్సల్టేషన్స్ మరియు రిటైల్ సొల్యూషన్స్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు. ఈరోజు మన కార్యక్రమంలో స్వామితో వారికి ఉన్న అనుభూతులు మనందరితో పంచుకోవాలని ఆశిస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్. సాయిరామ్ బ్రదర్. ఇద్ద సనందాది సిద్ధ సంసేవితుని శాంత విగ్రహుని వాత్సల్య గుణుని కమనీయ లోకమంగళదాయకుని శివుని విశ్వబంధుని జగత్ వినుత ఇష్టగోహ్యక సాధ్య యక్షో రక్షనాథ కుబేర సంసేవితుని దుర్వార బలుని ఉచిత తపో యోగ విద్యానుతిని సత్య సాయీశ్వరుని నేను మృక్కిన యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శవన మంగళ నామధేయ లోకస్వరూప ఆపన్న భక్తి జనార్తి వికండన దీక్షి లోకాధార తీర్థపాద విశ్వోద్భవస్థితి విలయ కారణభూత సంతతానంద శశ్వత్ విలాస వినుత మందార గుణహార వేదశీల ప్రణతవత్సల పద్మాక్ష పరమపురుష పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాధిపులకున్ భావింపరాకుండ దుస్తర మార్గమ్మున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్ నిగమ కవిప విహరణ నిఖిల వివిధపహరణ సతత చతుర వితరణ కపటద విధి నిగరణ కనది విధ తరువరణ జలరుహ సదృశ్యర్ణ దిశరణ సుర్ణ విధి విశద నకకిరణ శనేయ జగదవతరణ జన్నభరణ కరివరద బుధచరణ యజవిష దరికర్ణ సమద జలిజన్సర్ణ సౌపచరణ సత్య సాయిశ్వర తుభ్యం నమస్తు. ప్రేమైనటువంటి స్వామికి నన్నేనుగా అర్పించుకుంటూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్.
ఒక విషయాన్ని నేను తెలియజేయాలి. ఈ సత్సంగానికొచ్చింది నాకు తెలియనటువంటి విషయాలు తెలుసుకొని మీ అందరికీ తెలిపి ఈ సత్సంగంలో పాల్గొనేటువంటి మన సోదరులందరికీ భక్తి భావాన్ని పెంచి వారి లోపల విశ్వాసాన్ని నాటి స్వామికి దగ్గర చేయాలనేటువంటి గొప్ప ఆశయం గాని, ఆశ గాని నాలో లేదు. స్వామి యొక్క విషయాలు విన్న తరువాత అవి 10 మందికి పంచుతారని, దానివల్ల స్వామి యొక్క కీర్తి ప్రతిష్టలు, ఘనత పెరుగుతుందని, అటువంటి గొప్ప ఉద్దేశం కూడా నాలో లేదు. నాలో ఉంది ఈ సత్సంగానికి నేనొచ్చింది, మాట్లాడడానికొచ్చింది కేవలం ఒకే ఒక స్వార్థపరమైనటువంటి కోరిక. అది స్వామి గురించి మాట్లాడుతున్నప్పుడు, స్వామివారి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ సమయంలో మేము జీవించినటువంటి ఆ క్షణాల్లోకి మరల వెళ్లి జీవించేటువంటి అవకాశం దొరుకుతుంది. ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని మరల అనుభవించేటువంటి ఆ అవకాశం దొరుకుద్ది. ఆ ఒకే ఒక్క స్వార్థపరమైనటువంటి కోరికతో మరల ఆ విషయాలను జీవించాలని, మరల వారి సమక్షంలో నిలవాలని, ఆ కోరికతో నేనొచ్చాను. స్వామి ఆ అనుభూతిని ప్రసాదించాలని, ఈ విషయాలు వింటున్నప్పుడు సోదరులకు, సోదరీమణులకు, మన ఈ యువ సభ్యులందరికీ భక్తి ప్రపత్తులు పెరిగితే అది భగవంతుని కృప, భగవంతుని దయ. అది నా యొక్క ఎలాంటి ప్రయత్నం గాని లేదు దాంట్లో. సోదరులు పవన్ ఇంతకుముందు అడిగినప్పుడు ఇన్‌ఫాక్ట్ ఈరోజు నాకు వరుసగా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. తర్వాత మరి 95th బర్త్‌డే కూడా వస్తుంది. దాని గురించి కొన్ని ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నాం. దీనివల్ల ఒక విధంగా చెప్పాలంటే ఈ సత్సంగం ఉందని, ఈ కార్యక్రమం ఉందని నేను మర్చిపోయా. ఈరోజు మా బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండి దానికి వెళ్దామని మేమందరం రెడీ అయిపోయాం. ఇన్‌ఫాక్ట్ నేను రాత్రి కారు కూడా సర్వీసింగ్ చేయించి రెడీగా పెట్టాం ఇక వెళ్ళిపోవడానికి. నేను నైట్ మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు నాకు స్వామి నా మెడిటేషన్ ప్రాక్టీస్‌లో నాకున్నటువంటి అలవాటులో స్వామివారితో జరిగినటువంటి కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు స్వామి నాతో ఒక్కొక్కసారి దాంట్లో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది. అది స్వామివారి దయ. అప్పుడు నా ఆలోచనలో ఒక స్ఫురణొచ్చింది. అది ఏ విధంగా వచ్చిందో, ఎందుకొచ్చిందో స్వామికే తెలుసు. మేడ్చల్ ఏం మాట్లాడుతున్నావు అని అడిగినట్టు నాకు అనిపించింది. నేను ఒకసారి కళ్ళు తెరిచి చూసి సాయిరామ్. సాయిరామ్ అందరికి వినిపిస్తుందా? లేదండి, బ్రేక్ అయినట్టుంది. ఆ, ఆ,
మళ్ళీ మీరు ఉన్నారు. సాయిరామ్. ఈ విధంగా ఈ ఊహించని విధంగా ఇప్పుడు డిస్కనెక్షన్ అయిపోయింది. అది ఐ డోంట్ నో వై దిస్ కీప్స్ హ్యాపెనింగ్, బట్ ఇట్ ఈస్ స్వామిస్ విల్. అన్న మేడ్చల్ స్ఫురణలోకి వచ్చింది అని అన్నారు కదన్న, అక్కడ వరకు వినిపించింది అన్న. అక్కడ నుంచి కంటిన్యూ చేయవలసింది. ఐఎమ్ సో సారీ. అయితే అట్లా వచ్చింది. దెన్ దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ దట్ ఓకే, రేపు మన సత్సంగం ఉందని, తర్వాత ఏం మాట్లాడాలని. దెన్ ఐ వాస్ థింకింగ్ వెన్ ఐ కెప్ ప్రేయింగ్ దట్ గైడెన్స్, స్వామి యూ హ్యావ్ టు స్పీక్ అన్నప్పుడు, నో అసలు నేను ఊహించని విధంగా వై ఇన్స్టెన్స్ ఆఫ్టర్ ఇన్స్టెన్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్, నేను మర్చిపోయినటువంటి ఎక్స్పీరియన్సెస్, నేను ఎప్పుడో డైరీలో రాసి పెట్టుకొని ఇప్పటివరకు రెఫర్ చేయనటువంటి ఎక్స్పీరియన్స్, అవి వాటికవే అట్లా అది గుర్తుకు రావడం మొదలైంది. నేను ఏదో ఒక మా పిల్లవాడు, మా బాబు తీసుకొచ్చి నాకు డైరీ ఇవ్వడము, డైరీ పేజ్ ఓపెన్ చేస్తే సరిగ్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడో జరిగింది, స్వామి ఎప్పుడో అంది, అవన్నీ అట్లా కనబట్టప్పటికి దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ దట్ హిస్ హ్యాండ్ ఈస్ దేర్. ఒకసారి ఇంకా మనము ఆఫ్టర్ ఆల్ దిస్ ప్రెజెంట్ రేస్, లెట్ us జంప్ ఇన్ టు ద టాపిక్. ఒకసారి మేమందరం దర్శన్కి కూర్చున్నాం. దర్శన్కి కూర్చున్నప్పుడు స్వామివారు వచ్చారు. మా ఒక సీనియర్ నాకు అట్లా ఆపోజిట్ కూర్చున్నాడు. స్వామి మధ్యలో, స్వామి నడుచుకుంటూ వస్తున్నారు. ఒక సీనియర్ బ్రదర్, ఆయనకి కొంచెం జుట్టు ఇట్లా ఇట్లా కొంచెం ముందుకి ఇట్లా ఉండేది, ఇట్లా ముందుకి. ఇక్కడ దాంతో పాటు ఇక్కడ నుదుటి మీద ఒక చిన్న మచ్చలాగా ఉండేది. దాన్ని ఈయన ఆ మచ్చను కప్పినట్టు స్టైలిష్గా ఆ జుట్టుని ఇట్లా కవర్ చేసుకున్నాడు ఆ మచ్చతో ఇట్లా. సో ఇట్లా 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 ఒక ట్రయాంగిల్ లాగా ఉండేది ఇక్కడ. ఆ జుట్టు ఇట్లా ముందుకు ఇట్లా చేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా ముందుకు పెట్టుకొని ఇట్లా కూర్చునేవాడు. దర్శనం చాలా ఎత్తు ఉండేవాడు. సో ఒక 2-3 సార్లు స్వామి చూసి నవ్వారు. నవ్విన తర్వాత ఆ రోజు స్వామి దర్శనానికి వస్తున్నారు. వచ్చి సరాసరి దగ్గరికి వీని ముందుకు వచ్చారు. వచ్చి చూసి నవ్వి ఇట్లా కనుబొమ్మలు ఎగిరేశారు. అంటే మళ్ళీ చేసావా అన్నట్టు. అంటే ఆయన నవ్వుతూ చేతులు నమస్కారం పెట్టుకొని స్వామిని చూస్తున్నాడు. చూసిన స్వామి అంటారు, ఏయ్, నుదుటి మీద వెంట్రుకలు కప్పుకున్నంత మాత్రాన నుదుటి మీద రాసి పెట్టింది దాచుకోలేవురా అన్నారు స్వామి. అంటే చాలా బ్యూటిఫుల్గా ఇసాడ్. ఏదో నుదుటి మీద అంటే జస్ట్ ఒక ఫ్యాషన్ లాగా ఏదో బట్టలు వేసుకొని డ్రెస్సులు మార్చుకొని భాష బాగా మాట్లాడి మనకు ఫ్యాషనబుల్గా అయినంత మాత్రాన ఆ జరగాల్సినటువంటి ఆ కర్మ, రాయాల్సినటువంటి ఆ నుదుటి మీద ఉన్నటువంటి ఆ రాత, అది మాత్రం తప్పించుకోలేవని చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా ఇండికేట్ చేసి వెళ్ళిపోయారు. ఆ మనసులో ఆలోచన మొదలైంది, అరే స్వామి అన్నారు కదా, నుదుటి మీద ఉన్నటువంటి మాట మాత్రం తప్పించుకోలేవు, నుదుటి మీద ఉన్నటువంటి రాత తప్పించుకోలేవు, అది ఎట్లా తప్పించుకునేది, ఏమన్నా దీనికి ఎనీ వేస్ అండ్ మీన్స్ ఉన్నాయా తప్పించుకోవడానికి? ఇది అసలు ఇజ్ ఇట్ ఐరన్ లా? మనం అంటుంటాం, మనం అందరూ మాట్లాడుకుంటుంటాం కర్మ. ఇంకా కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా నా ఫేమస్ పాట కూడా మనందరం వినే ఉంటాం. సో ఈ కర్మను దాటేది ఎట్లా? భగవంతుడే అన్నప్పుడు కర్మ భగవంతుడే, ఇంకా నువ్వు నుదుటి మీద రాసిన దాటలేవు రాని స్వామి అంటే హిమ్సెల్ఫ్ సైడ్ ఎట్లా దాటేది? ఒకసారి మా సీనియర్ స్వామి స్టూడెంట్ అందరినీ కొడైకెనాల్కి తీసుకెళ్తున్నప్పుడు అందరినీ సెలెక్ట్ చేశారు స్వామి. సెలెక్ట్ చేసినప్పుడు ఇంకొక సీనియర్ బ్రదర్ని పిలిచి అతను తమిళియన్, పుట్టపర్తిలో పిలిచి ఆ స్వామి పిలవడంతో వచ్చి ముందు ఇట్లా మోకాళ్ళ మీద వంగి నిలబడి ఆ నీళ్ళు చేసి స్వామి ముందు నిలబడ్డాడు. స్వామి అంతా ఇట్లా 2 చేతులు వెనక్కి పెట్టుకుని స్వామి ముఖంలో చూస్తూ, తమిళియన్ అతను, తెలుగులో ఒక 2-3 నిమిషాలు మాట్లాడారు. వాడు తమిళియన్ స్వామికి తెలుసు, ఆయన కూడా తెలుగులో మాట్లాడేశారు.
అట్నే చూస్తూ అందరూ కొడైకెనాల్కి తీసుకెళ్ళిన బాయ్స్ అందరు పక్కకు పిలిచారు. స్వామి స్వామి చెప్పడంతో వీనికి అర్థం కాలేదు స్వామి ఏం చెప్పారని. స్వామి చెప్పబోతున్నాడు. స్వామి నేను తమిళియన్ నాకు అర్థం కావట్లేదు స్వామి అని. 2-3 మాటలు మాట్లాడినా బృందావన్ వచ్చాయి అన్నారు స్వామి. అంటే ప్రోగ్రామ్ ఏంటంటే సాధారణంగా స్వామి బాయ్స్ని సెలెక్ట్ చేసినప్పుడు పర్తిలో ఉన్నటువంటి కొంతమంది బాయ్స్ బృందావన్ వెళ్తారు. బృందావన్ నుంచి అక్కడ నుంచి స్వామి అందరినీ కొడైకెనాల్ తీసుకెళ్తారు. ఇది యూజువల్ ప్రాసెస్. ఈ పిల్లవాడికి ఒకటి ఏమర్థమైందంటే కొడైకెనాల్కి వెళ్ళాల్సిన పిల్లలందరూ ఉన్నారు. దాంట్లో స్వామి మధ్యలో పిలిచారు విని. దాంతోపాటు ఎండింగ్లో బృందావన్ వచ్చే అన్నారు. సో ఏం ఇన్ఫర్ చేసుకున్నాడంటే ఓకే స్వామి నన్ను కొడైకెనాల్ తీసుకెళ్తున్నారు, దానికోసం బృందావన్ రమ్మంటున్నారని. ఇస్ వెరీ హ్యాపీ. అసలు వెకేషన్కి వెళ్ళాలనుకున్నాడు. ఇంట్లో సమ్మర్ హాలిడేస్కి ఏదో ఫంక్షన్ అవుతుంది, పెద్ద ఫంక్షన్, దాంట్లో పెద్ద ట్రావెల్ ఉంది. దాంట్లో వాళ్ళందరూ కలిసి ఎక్కడికో వాళ్ళ పూర్వీకులు ఉన్నటువంటి ఒక ఆలయానికి వెళ్ళాలనుకున్నారు కొండ మీద. ఆ ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా స్వామి కొడైకెనాల్ స్వామివారితో వెళ్ళడం అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అమ్మ వాళ్ళందరికి ఫోన్ చేసి ఇంకా నేను రావట్లేదు, నన్ను బృందావన్ రమ్మన్న స్వామి అని చెప్పాడు. బృందావన్ వెళ్ళిపోయి అక్కడ అందరూ రెడీ అవుతున్నారు. కొడైకెనాల్ నెక్స్ట్ డే స్వామి స్టార్ట్ అవుతారు. స్వామి బయటకు వచ్చి వీళ్ళు చూసారు, పిలిచి రానన్నారు. అంటే మళ్ళీ అన్ని రెడీగా పెట్టుకున్నారు, కొత్త బట్టలు, డ్రెస్సెస్ అన్ని తీసుకోవాల్సినటువంటి అన్ని చెప్తే స్వామి ఐఎమ్ ఆల్ రెడీ స్వామి, మొత్తం అన్ని రెడీ ఉన్నాయి స్వామి. స్వామి మళ్ళీ ఇట్లా చూసి ఈసారి 4-5 నిమిషాలు మలయాళంలో టక్ మాట్లాడేశారు. 4-5 మలయాళంలో ఒక్క ముక్క అర్థం కావట్లేదు వీళ్ళు. స్వామి చెప్పబోతున్నారు. స్వామి చెప్పేశారు, టక్ చెప్పేశారు. చెప్పి ఇంకా వెళ్ళు పాద నమస్కారం చేసుకొని తమిళ్లో చెప్పారు. ఈ మాట మాత్రం పాద నమస్కారం చేసుకోవడం తమిళ్లో చెప్పారు, కానీ మిగిలినంత మలయాళం చెప్పారని ఈ పిల్లవాడు అనుకున్నాడు. అంతకుముందు స్వామి ఒక మలయాళం గ్రూప్తో మాట్లాడారు. స్వామి మేబీ వీడు అనుకున్నాడు, మేబీ నో మన మైండ్ ఆయన ఎట్లా మాయలో పడేస్తారంటే వి డోంట్ రియలైజ్ దట్ హీ ఈస్ దట్ సుప్రీం లార్డ్. అది ఏదో స్వామి అట్లా మలయాళంలో మాట్లాడి ముందు గ్రూప్ మలయాళంలో మాట్లాడారు కాబట్టి నాతో కూడా మాట్లాడడానికి అట్లా ఆ ఫ్లోలో మాట్లాడేశారు అని చెప్పి స్వామి ఓకే నా రెడీ ఉండమన్నారేమో అదే అని చెప్పి అనుకున్నాడు. నెక్స్ట్ డే కానీ ఒకటి మాత్రం మెల్లి కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకంటే వార్డెన్ ఏం అంటే అథారిటీ రిలవెంట్ అథారిటీస్ ఏం చెప్పట్లేదు దీనికి, కొడైకెనాల్ ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు. కొంచెం డౌట్ వస్తుంది. మిగిలిన పిల్లలందరూ వెళ్తున్నారు, వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏం చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఈయనకు మాత్రం అర్థం కావట్లేదు. మరుసటి రోజు పొద్దున్న లేచిన తర్వాత పిల్లలందరూ రెడీ అయ్యి ఇంకా మిగిలిన వాళ్ళందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు స్వామి కూడా వెళ్ళిపోతున్నారు. ఈయనకు మాత్రం ఇన్స్ట్రక్షన్ లేదు ఇప్పటివరకు. వెళ్ళి వార్డెన్ అడిగారు, సార్ నేను ఎప్పుడు వెళ్ళాలి అని చూసి నువ్వు కొడైకెనాల్కి రావాల్సినటువంటి పేరు లేదు నీ దాంట్లో అన్నారు. అరే స్వామి నన్ను బృందావన్ రమ్మన్నారు, నాకు దీనికోసం నా వెకేషన్ నేను క్యాన్సిల్ చేసుకున్నాను, ఇదేంటి అని చెప్పి వెళ్ళి దర్శనంలో కూర్చొని స్వామి కోసం వెయిట్ చేస్తున్నాను. స్వామి వచ్చారు, కార్లో ఇంకెక్కబోతుంటే మాట్లాడే ప్రయత్నిస్తారు. అప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ వీడిని చూసినా స్వామి మాట్లాడేవారు. ఆ రోజు మాత్రం వీడు విశ్వ ప్రయత్నం చేసినా మాట్లాడలేదు స్వామి. ఇక్కడ స్వామి అని పిలిస్తే ఇటుదికి చూస్తారు, ఇక్కడికి వస్తే ఇటుదికి చూస్తారు, ఇంకొచ్చి ముందు నిలబడితే మీదికి చూస్తారు. స్వామి అసలు మనిషిని తప్పించుకోవడంలో ఓన్లీ గాడ్, ఓన్లీ హీ ఎలోన్ నోస్. అసలు ఆ అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది స్వామి ఆ ఆట ఎంత బ్యూటిఫుల్గా ఆడతారు. ఎంత ప్రయత్నం చేసినా అర్థం కావట్లేదు అసలు ఏమైంది, ఏం జరుగుతుందని. కారు ఎక్కే ముందు మాత్రం చూసి బృందావనంలోనే ఉండు, తమిళ్లో క్లియర్గా చెప్పారు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చిన తర్వాత నీతో మాట్లాడతా అని ఒకటే మాట చెప్పారు. వీనికి మనసులో అసలు అర్థం కావట్లేదు ఏమవుతుంది అని ఉద్రిక్తంగా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అట్నే స్వామిని నమస్కారం పెట్టుకున్నాడు. కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్ అందరు కొడైకెనాల్ వెళ్ళిపోయారు, స్వామి వెళ్ళిపోయారు. బృందావన్ అంతా ఖాళీ. ఒక 1 day వీడు ఒక 2-3 స్టాఫ్తో, కాలేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరితో 2-3తో ఉన్నాడు. బృందావన్ మొత్తం ఎంటీ. స్వామి ఉండమన్నారు, ఎందుకు ఉండమన్నారో తెలియదు. సరే ఇంకా స్వామి చెప్పారు కదా అని చెప్పి పక్కే జస్ట్ కెప్ట్ స్టేయింగ్. 4-5 days వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఏ రోజైతే వాళ్ళు వాళ్ళ పూర్వీకుల యొక్క గుడికి అక్కడికి వెళ్ళాలనుకున్న, కొండ మీద ప్రయాణం చేయాలనుకున్న, ఆ రోజు మనసు చాలా బాధగా ఉంది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు, అమ్మ మీద ఓదార్చింది. వీరి యొక్క సీనియర్ అక్కడ బెంగళూరులో కొంచెం దగ్గరగా ఉంటాడు బృందావన్కి. ఈయన విషయం తెలుసుకొని వచ్చి ఈయన ఎందుకు బాధపడతావు, కమ్ లెట్స్ ప్లే అని చెప్పి ఆ రోజు పొద్దున షటిల్ ఆడడానికి ఇద్దరిని తీసుకెళ్ళాడు. బృందావన్ షటిల్ కోట్లు ఆడుతున్నారు ఇద్దరు. షటిల్ ఆడుతుంటే చాలా బాగా ఆడతారు షటిల్ ఆడుతుంటే ఆ షటిల్
ఆ కోట్లో మీద ఒక పిచ్చుక అది వచ్చింది. ఎట్లా వచ్చిందో తెలియదు. బట్ ఇట్ హస్ కమ్. హౌ డిడ్ ఇట్ కమ్? గాడ్ అలోన్ నోస్. ఎట్లా వచ్చిందో తెలీదు. బట్ అది వచ్చింది. వచ్చి తిరుగుతుంది. అటు ఇటు, ఇటు అటు తిరుగుతుంది. అది ఆ కాక్ తగులుతుందేమో అని చెప్పి వీళ్ళు దాన్ని పంపించడానికి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ బృందావనంలో షటిల్ కోర్ట్‌లో మీద చాలా ఎత్తుగా ఉంటుంది కోర్ట్. దాని మీద వెంటిలేటర్స్ ఉన్నాయి. వెంటిలేటర్స్ గ్లాసెస్ ఉన్నాయి. ఈ పిల్లవాడు ఈయన సీనియర్ ఈయన ఒక ఆ షటిల్ కాక్ ఇంకా ఆడడం ఇష్టం లేక దాన్ని పక్కకు పెట్టి ఒక లాంగ్ ల్యాడర్ ఒకటి తెచ్చుకొని అట్లీస్ట్ వెంటిలేటర్స్‌ని ఓపెన్ చేద్దామని చెప్పి ఒక వెంటిలేటర్ ఓపెన్ చేసి ఓపెన్ అయింది. రెండోది, మూడోది ఓపెన్ చేస్తున్నాడు. ఈ పిచ్చుక మాత్రం తిరగట్లేదు. అది ఆ వెంటిలేటర్ నుంచి బయటికెళ్ళట్లేదు. ఒకే ఒక పర్టిక్యులర్ వెంటిలేటర్ దగ్గర వచ్చి కూర్చుంది. అట్లీస్ట్ దాన్ని ఓపెన్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ నిచ్చెన వేసుకొని ఎక్కి ఆ వెంటిలేటర్‌ని చాలా ఫుల్ గ్లాస్ దాన్ని ఓపెన్ అయ్యే అది హింజ్ ఉంది. ఆ హింజ్‌ని తీసి లాగుతుంటే ఆ గ్లాస్ మొత్తం పగిలిపోయి ఈయన వేలు కట్ అయిపోయింది. చాలా డీప్‌గా. థంబ్. డీప్, ఇట్స్ వెరీ డీప్ కట్. ఓహ్ గాడ్! అని చెప్పి ఇట్లా పట్టుకున్నాడు. దిగి ఓహ్! అని చెప్పి ఆ క్లాస్‌మేట్ వచ్చాడు. ఇద్దరు కర్చీఫ్ కట్టి ఫస్ట్ ఎయిడ్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. కానీ ఒక్క సెకండ్ ఆగి ఈ పిచ్చుక ఎక్కడుందని చూస్తే పిచ్చుక మాత్రం కనపడలేదు. మేబీ వెళ్ళిపోయిందేమో పగిలిపోయిన గ్లాస్ నుంచి అనుకున్నారు. వీళ్ళు దే వెంట్ టు డాక్టర్. కట్టారు. అసలు ఇప్పుడు ఆడడానికి కూడా అవకాశం లేదు. థంబ్ హాస్ గాన్. ఇక్కడ ఆట లేదు, స్వామి లేరు, ఇల్లు లేదు. ఏం స్వామి నాకిది వాట్ ఈస్ దిస్ అని చెప్పి 30 days హి వాస్ జస్ట్ లాచింగ్ దేర్. అట్లా కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడు స్వామి, ఏం స్వామి, వాట్ ఈస్ దిస్? ఇది నేను ఏం తప్పు చేశా? ఏం పాపం చేసుకున్నా? ఎన్నో ఏదో పాపం చేసుకుంటా అని చెప్పి ఏదో మనసులో తిరుగుతున్నాయి ఆలోచనలు. తర్వాత స్వామి వచ్చారు తిరిగి. స్వామి వచ్చి కొడైకెనాల్ నుంచి స్వామి రిటర్న్ అయ్యారు. బాయ్స్ ఆర్ వెరీ అందరూ చెప్తున్నారు ఇట్లయింది, అట్లయింది అని. వీడికి మాత్రం మనసులో చాలా బాధగా ఉంది. స్వామి నన్ను మీరు ఒక విధంగా నన్ను మోసం చేశారు స్వామి ఏదని అనుకుంటున్నాడు. ఆ రోజు సాయంత్రం స్వామిని పిలిచారు. పిలిచి ఒకసారి తీక్షణంగా ఇట్లా చూసి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అన్నారు. అట్లా అదేంటి స్వామి మీరే ఇక్కడ ఉండమన్నారు కదా, నేను వచ్చిన తర్వాత మాట్లాడతా అని చెప్పారు, మరి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళలేదు ఏంటి అంటున్నారంటే ఇంటికి వెళ్ళరా అన్నారు స్వామి. ఇంకొక 10 days ఉన్నాయి వెకేషన్ అయిపోవడంలో. సరే ఈ 10 days అయినా మేబీ నాకు అర్థం కాలేదు కావచ్చు, ఇంకా అయ్యో నేను వెకేషన్ మిస్ చేసుకున్నా అని చెప్పి ఆలోచన తిరుగుతూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ వారికి తెలిసినటువంటి ఒక గొప్ప ఇంట్లో అందరు చాలా హ్యాపీగా ఉన్నారు వచ్చాడని చెప్పి ఒక ఆస్ట్రాలజర్, చాలా వెరీ ఫేమస్ ఆస్ట్రాలజర్ ఇన్ తమిళనాడు, ఆయన వీళ్ళ ఇంటి పక్క ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ పక్కింటి వారు ఇట్లా మా పక్క నేబర్స్ కూడా మాకు మంచి ఫ్రెండ్స్ అండి, వారిని కూడా ఒకసారి తీసుకురండి అని చెప్పాడు. వీళ్ళందరూ ఈ ఫ్యామిలీ ఈ నేబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆయన వచ్చారని చెప్పి. ఈ పిల్లోడు దాంట్లో వెళ్ళాడు. వెళ్ళి కూర్చున్నారు. ఒకసారి ఆయన అందరిని అడుగుతున్నాడు. ఆయన వెరీ రెనౌండ్ ఆస్ట్రాలజర్. ఒకరి ముఖం ఒకరి తర్వాత ఒకరు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఒకసారి పిల్లవాడిని చెప్పి చూసి ఒకసారి తీక్షణంగా ఇట్లా చూసి మీ పేరేంటండి అని అన్నాడు. అంటే చెప్పాడు పేరు ఇట్లా. మీది వాట్ ఈస్ యువర్ కుండలి అని చెప్పాడు. ఆ కుండలి ఆయన పుట్టిన నక్షత్రము, జన్మ నక్షత్రము, టైం అంతా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మొత్తం ఒకసారి అవన్నీ ఒకసారి ఏదో క్యాలిక్యులేషన్ చేశాడు. చేసి మళ్ళీ ఒకసారి చూసాడు. సార్ మీరు యాక్చువల్లీ మీది ఇదేనా, మీరు షూరా అది 4 సార్లు అడిగాడు. వాళ్ళ నానమ్మ కొంచెం విసుగొచ్చి అది అట్లా అంటారేంటి మహానుభావ, మా అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఇవి అంటే అని చెప్పాడు. కాదండి మీరు ఎవరి దగ్గర ఉంటారు మీరు అన్నాడు. అంటే సార్ మా బాబు ఇక్కడ భగవాన్ సత్యబాబు పుట్టపర్తి సత్యబాబు దగ్గర చదువుకుంటారు, బాబా దగ్గర ఉంటారు అంటే ఆయన వెంటనే నమస్కారం చేసి చాలా అదృష్టవంతుడి బాబు, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు. అంటే ఏమైంది సార్, మీరు ఎందుకంటున్నారు చెప్పండి అని అంటే లేదు ఏం లేదు చెప్పి 2-3 సార్లు దాటేస్తారు. సార్ ప్లీజ్ దయచేసి చెప్పండి మేము ఏమనుకోము అంటే, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానని చెప్పి ఆయన ఆ కుండలి తీసి చూపిస్తున్నాడు. చూపిస్తూ దాంట్లో ఈ సైడ్ మీకు ఈ పర్టికులర్ టైం నుంచి ఈ పర్టికులర్ డే రోజు ఈ పర్టికులర్ టైం నుంచి ఈ పర్టికులర్ టైం వరకు మీకు యమగండం ఉంది. మీరు ఒక పర్వతం ప్రాంతంలో లేక ఎత్తున్నటువంటి ప్రాంతంలో మీకు ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరగాల్సి ఉంది. దానివల్ల మీ ప్రాణం పోయేటువంటి అవకాశం ఉంది. అసలు మీరు చనిపోవాలి ఈ పాటికి. కానీ ఏదో జరిగింది తెలీదు. కానీ మీరు ఇంకా బ్రతుకుని నాకు మాట అర్థం కావట్లేదు ఈ లెక్కలు అని చెప్పారు. ఈయనకు అర్థం కాలేదు ఏంటి జరిగిందని చెప్పి తిరిగి పుట్టపర్తికి ఇక్కడ వెళ్ళిన తర్వాత
వెంటనే అప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది ఏంటి చెప్తున్నారు. ఏ రోజైతే ఈయన చెప్పారో అదే రోజు బృందావనం వెళ్ళిపోయాడు, అక్కడ స్వామి కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు మెల్లిమెల్లిగా స్ట్రైక్ అవుతాం స్టార్ట్ అయింది. ఆయన చెప్పినటువంటి టైము, ఈయన కట్ అయినటువంటి వేలు అదంతా ఆల్మోస్ట్ సిమిలర్ టైం. స్వామి పిలిచారు. పిలిచి వాళ్ళ తాతగారు ఉన్నారు వెంట. పిలిచి ఈయన అడిగారు, ఏమైంది, ఏం చెప్పాడు ఆయన అన్నారు. స్వామి ఇట్లా అంటే అప్పుడు స్వామి నవ్వి చెప్పారు, చూడు దట్ ఈస్ స్లోలీ, అప్పుడు మెల్లి మెల్లి అట్లా ఇండికేషన్ ఇచ్చిన స్వామి చెప్పి వదిలేశారు. ఆ టైంలో ఈయనకు జరగాల్సినటువంటి ఆ విపత్తు, దాన్ని ఈ ఈ కట్టింగ్, ఈ వేలు కట్ అవడం ద్వారా దాన్ని ఈ విధంగా స్వామి మలిచేశారు. మలిచేయడంతో అప్పుడు దట్ ఈస్ వెన్ ఈ రియలైజ్డ్, ఆ వచ్చినటువంటి ఆ పిచ్చుకు ఎందుకు వచ్చిందో, స్వామి బృందావనం ఎందుకు రమ్మన్నారో, తను ఇక్కడ ఎందుకున్నాడు, ఎందుకు ఉండాల్సి వచ్చిందో, ఈ 30 days అయ్యో నాకు నరకం అనుభవిస్తున్నా అన్నటువంటి ఆ 30 days ఆర్ యాక్చువల్లీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. ఆయన బ్రతకడానికి భగవంతుని ఇచ్చినటువంటి గిఫ్ట్. ఆ 2 చేతులు జోడించి ఏడుస్తూ చెప్పాడు, స్వామి ఐఎమ్ సో సారీ నాకు అంటే. అప్పుడు తెలిసి కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి నవ్వి అప్పుడు చెప్తారు, రే భగవంతుని దయ, వాళ్ళ తాతగారికి చెప్తున్నారు, భగవంతుని దయ ఉంటే, నా అనుగ్రహం ఉంటే నవగ్రహాలు నేను ఏం చేయగలుగుతాయిరా, ఏం చేయగలుగుతాయి నేను. రాసినటువంటి రాతను కూడా భగవంతుని, రాసిన గీతని భగవంతుని యొక్క దయ అట్లా చేంజ్ చేయగలుగుతుంది. భగవంతుని యొక్క దయ అట్లా చేంజ్ చేయగలుగుతుంది అంటే రెండు సార్లు చెప్పారు. దట్ ఈస్ వాట్ దట్ గాడ్స్ గ్రేస్ కెన్ డూ. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఏం చేయలేదు, ఏదైనా చేయగలుగుతుంది గాడ్ ఇఫ్ హీ వాంట్స్ అంటే. బట్ ఆ స్వామి చెప్పినటువంటి మాట ఇస్ వెరీ ఇంపార్టెంట్. భగవంతుని దయ, ఆ దయను ఎట్లా పొందుతాం, హౌ డు వి గెట్ దట్ దయ, ఆయన యొక్క గ్రేస్ ఎట్లా పొందుతాం. ఒకసారి మేమందరం కూర్చున్నాము, స్వామి వచ్చారు. స్వామి వచ్చి దర్శనం అయిపోయింది. సెకండ్ రౌండ్, ఎడిషనల్ రౌండ్ దర్శనం. స్వామి వచ్చి బయట నిలబడ్డారు. బయట నిలబడి ప్రొఫెసర్తో, అనిల్ కుమార్ గారు, తర్వాత ఇంకో కిషోర్ సార్ వారితో మాట్లాడుతున్నారు. స్వామి మాట్లాడుతుంటే నేను వెనక కూర్చున్నాను. నా ముందు అనిల్ కుమార్ సార్ కూర్చున్నారు, నా వెనక కిషోర్ సార్ మా ప్రొఫెసర్ కూర్చున్నారు, మధ్యలో నేను ఉన్నాను. ఆ తర్వాత ఇంకా పక్కన అందరు స్టూడెంట్స్ అని కూర్చొని స్వామి ముందు అనిల్ కుమార్ సార్ మాట్లాడి అందరం స్వామి చాలా బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారు. మీద ఒక పిచ్చుకు వచ్చింది, పావురం వచ్చి మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఇప్పటి వరకు ఉంది ప్రాబ్లం. పుట్టగొట్లో మనం దర్శనం కూర్చున్నప్పుడు ఆ పావురాలు మీదకి వచ్చి అవి రెట్టేస్తాయి అక్కడ నుంచి. అది మహాప్రసాదం లాగా అది నెత్తి మీద, వైట్ షర్ట్స్ మీద, అది ఎక్కడ పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు. అదొక టెన్షన్. స్వామి ఉన్నారు అంటే మన మీద పడితే ఓకే, మరి స్వామి మీద పడితే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అందరు చాలా కేర్ఫుల్గా ఉంటారు పావురాలు. ఒక పావురం వచ్చి మీద కూర్చుంది, అందరికీ టెన్షన్. అంటే అది ఎప్పుడు ఏం చేస్తుందో అని. స్వామి నిలబడి ఒక 2-3 మాటలు మాట్లాడి ఆయనని ప్రొఫెసర్ గారిని పిలిచారు, కిషోర్ గారిని పిలిచి, స్వామి చెప్తారు, ఏదో అడుగుతున్నారు, నెదర్లాండ్స్ అంటే ఏంటి తెలుసా నీకు అని చెప్తారు. స్వామి నెదర్లాండ్స్ అంటే యాక్చువల్లీ అక్కడ నెదర్లాండ్స్ అంటారు, కానీ యాక్చువల్లీ అది పాతాళ లోకం స్వామి. ఆయన ఏదో కన్వర్జేషన్ ఆయన చెప్తున్నారు. ఇంత లోపల ఆ పావురం రెట్ట వేస్తుంది, టక్. అది ఆ రెట్ట ఎక్కడంటే స్వామి ఉన్నారు, కిషోర్ సార్ ఉన్నారు, ఆ కొంచెం ఒక ఫీట్ దూరంలో టప్ అట్లా పడిపోయింది. పడగానే స్వామి ఈ ప్రొఫెసర్ దిక్కు చూసి, కిషోర్ దిక్కు చూసి, అది అమృతం కిషోర్ అన్నారు. అమృతమా స్వామి అని చెప్పి తీసి, వెంటనే అమృతమా స్వామి అని చెప్పి టక్కని తీసి ఆ చేత్తో దాన్ని తీసి నాకేశాడు. ఎప్పుడైతే ఇట్లా నాలుక టచ్ అయిందో లేదో అది బర్ఫీగా మారిపోయింది. అందరూ అట్లా చూస్తున్నాం, అసలు బర్ఫీగా మారిపోయి తీయగా అయిపోయి ఆయన కళ్ళు ఇట్లా తీస్తాడు, నవ్వి స్వామి నవ్వి మా అందరితో చెప్తారు, దట్ ఈస్ ఫెయిత్. అది ఆ ఫెయిత్, అలాంటి ఫెయిత్ ఉంటే ఈవెన్ పక్షి యొక్క రెట్ట కూడా అది స్వీట్గా మారిపోద్ది. ఆ ఫెయిత్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ టు విన్ గాడ్స్ గ్రేస్. స్వామి అందరితో చెప్తారు, అది వేర్ దెర్ ఈస్ ఫెయిత్ దెర్ ఈస్ లవ్. అది ఆ కోటేషన్లో మీరు చదువుకోవచ్చు. వేర్ ఇట్ అల్టిమేట్లీ ఎండ్స్ విత్ there is God. Where there is God, there is bliss. ఎక్కడ దానికి రూట్ ఎక్కడ? ఫెయిత్. ఇంకొకసారి
స్వామి బృందావనంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సండేస్ కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. ఫ్రీ టైంలో స్వామి అట్లా స్వామివారు నడుస్తున్నప్పుడు అటు విండోలోంచి ఇటు విండోలో అంటే నడుస్తున్నప్పుడు ఆ విండో మధ్యలో ఒక విండో ఉంటుంది. అటు వైపు ఇటు నడుస్తున్నప్పుడు ఆ విండోలోంచి స్వామి కనబడతారని చెప్పి ఒక పర్టికులర్ స్పాట్లో నిలబడి స్టూడెంట్స్ వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడు స్వామి కనబడతారు? మధ్యాహ్నం అరౌండ్ 1:45 అంటే స్వామి మేబీ కిందికి వస్తున్నప్పుడు, లేకపోతే ఎవరితో మాట్లాడాలని ఎవరైనా పిలిచినప్పుడు అట్లా ఆ విండో నుంచి అట్లా వెళ్తుంటే కనబడతారు స్వామి. ఒక్కొక్కసారి స్వామి కూడా ఆ విండో కర్టెన్ తీసి తొంగి చూసి మాట్లాడతారు. ఏ ఇక్కడ ఎందుకున్నావు అంటారు. ఏదో సమ్ ప్లేఫుల్ మూమెంట్. అది బ్యూటిఫుల్ మూమెంట్స్. సో ఇద్దరు స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, మా సీనియర్ ఇంకొక అతను. అది ఎక్కువ మందికి అంటే కొంచెం యూ హ్యావ్ టు బి లిటిల్ అటెంటివ్. ఆ టైం అందరూ వెయిట్ చేస్తుంటారు, కానీ ఏ టైంలో స్వామి మేబీ ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఉంటుందంటే ఆ టైంలో కనుక ఎగ్జాక్ట్ ఆ టైంలో వెయిట్ చేస్తే యూ విల్ హావ్ స్వామి దర్శన్. వెయిట్ చేస్తున్నారు బయట ఎప్పుడు వస్తారు, ఏదో అంటే ఏర్పడుతుంది అక్కడ లైట్ స్విచ్ ఆన్ అయింది, ఏదో కొంచెం కదలికలు శబ్దాలు ఏర్పడుతుంది, స్వామి వస్తారు ఇంకొస్తారు. ఈ ఈ సీనియర్ స్టూడెంట్ ఆయన కొంచెం రిలేటివ్లీ న్యూ, అక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నాడు. కొంచెం రిలేటివ్లీ న్యూ స్వామికి, అంత ఈ సిస్టంలో అంత ఎక్స్పీరియన్స్ లేదు. స్వామివారితో ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా చెప్పాలి అనేటువంటి ఇంకా ఆ రిఫైన్మెంట్ రాలేదు. స్వామి అటు నుంచి ఇటు వెళ్తున్నారు. వెళ్తూ ఈరోజు కర్టెన్ ఓపెన్ చేసి చూశారు. ఇక్కడ ఎందుకున్నారు అన్నారు. అంటే ఇద్దరు నమస్కారం చేసి, స్వామి ఈ సీనియర్ ఇద్దరిలో ఒక అతను కొంచెం ఈజ్ సీనియర్ పర్సన్ అంటే ఒక 1 year సీనియర్, ఆయన కొంచెం తెలుసు సిస్టంలో ఎక్కువ రోజులు ఉన్నాడు అన్న. స్వామి మీ దర్శనం కోసం అని వాడన్నాడు. ఈయన ఇంకొక అతను అంటాడు, స్వామి ఏం పని లేదు కాబట్టి ఇక్కడ నా స్వామిని వీడన్నాడు. స్వామి ఏం పని ఎందుకు లేదురా అన్నారు. చాలా ఆనెస్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. సండే ఫ్రీ టైం, సో ఏం పని లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాను స్వామి అని. ఎందుకు లేదురా పని అన్నారు. అంటే ఆ స్వామి రియాక్షన్కి ఏం చెప్పాలో అర్థం కావాలి. అట్నే చేతులు జోడించుకున్నాడు. స్వామి ట్రాన్. ఆ విండో మొత్తం ఓపెన్ చేసి ట్రాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి అన్నారు, ఏ పని లేకపోతే పోయి సేవ చేయరా, సేవ చేస్తే నా దయ నీకు దండిగా లభిస్తుంది, పోయి సేవ చేయి అన్నారు. అని తలూపుతున్నాడు ఆయన. ఆ బయట త్రైబృందం బయట ఒక చిన్న పాప స్వామి ఇంకా దర్శనానికి వస్తారు అని చెప్పి అందరు బయట ముగ్గులు వేస్తున్నారు. ఒక చిన్న పాప కూడా ముగ్గేస్తుంది అక్కడ నిలబడి. స్వామి ఆ పాపను చూసి దూరంగా చూసి నవ్వుతున్నారు. నవ్వి చూడు ఆ అమ్మాయి చూడు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ వేస్తున్నారు, కానీ చిన్న పాప కూడా వాళ్ళు ఏదో ఒక చిన్న సర్కిల్ లాగా వేస్తుంది అంతే, దూరం నుంచి కనబడుతుంది. చూడు ఆ పాప చూడు అని చెప్పి నవ్వి, చూడు స్వామి నడిచేటువంటి దారిలో రంగు నింపుతుంది సేవగా, జీవితం మొత్తం ఆనందంతో రంగులుగా ఉంటుంది ఆమెకి అని చెప్పి కట్నేసి వెళ్ళిపోయారు. అది ఇండైరెక్ట్ గా ఆ వారికి ఇచ్చినటువంటి లెసన్ కాదు, అది మనందరికి ఇచ్చినటువంటి లెసన్. భగవంతుని దయకి, ఆయన యొక్క దయ మనకు రావాలి అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఆ ఫెయిత్ అండ్ దిస్ సేవ. మరి సేవ అంటే ఏ సేవ? రాళ్ళు ఎత్తడమా, లేకపోతే గ్రామ సేవ చేయడమా, లేకపోతే డ్రామాలు రాయడమా, లేకపోతే స్పీచెస్, ఏది సేవ కాదు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి స్వామి ఒకసారి దర్శనంలో అందరం కూర్చున్నాము. స్వామి బయట మాట్లాడుతున్నారు అందరితో. మాట్లాడుతున్నప్పుడు స్వామివారు నిలబడి ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా కొంచెం లేట్గా వస్తే వంగి, మనందరం చూసే ఉంటాం, చాలా వంగి ఇట్లా, అసలు స్వామి నోటీస్లో రాకుండా ఉండడానికి వంగి ఇట్లా చాలా వంగి మెల్లిమెల్లిగా వెనుక నుంచి వచ్చి కూర్చుంటారు. జనరల్గా ఆ కన్వర్జేషన్ని, ఆ సిచ్యువేషన్ని, ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేయదని చెప్పి వంగి వచ్చి మెల్లి కూర్చుంటారు. అదే విధంగా ఈ పిల్లవాడు మాట్లాడుతుంటే జనరల్గా అట్లా వంగి వచ్చి కూర్చున్నప్పుడు స్వామి ఒకసారి నోటీస్ చేస్తారు, జనరల్గా నోటీస్ చేయరు, ఏదో చూసి ఏం లేదంటే మాట్లాడతారు. కానీ ఒక్కొక్కసారి నోటీస్ చేసి అడుగుతారు. సో మాతో ఏదో ఒక జోక్ చేశారు స్వామి, అందరు నవ్వుతున్నాము. కానీ స్వామి ఒక్కటేసారి స్వామి కళ్ళు ఒకసారి తీక్షణంగా స్వామి ఒకరిని ఇట్లా వస్తున్నట్టు ఇట్లా స్వామి ఫాలో అవుతున్నారు కళ్ళు. మాకు అర్థమైందంటే మా వెనక ఎవరో ఆ వంగి వస్తున్నాడని.
స్వామికు నవ్వారు. నవ్వి ఇట్రా అని అన్నారు. అందరం వెనక్కి తిరిగితే మా సీనియర్ మా అక్కడ చదివి హాస్పిటల్‌లో జాబ్ చేస్తున్నప్పుడు స్వామి హాస్పిటల్ సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చారు. హాస్పిటల్‌లో జాబ్ చేస్తున్నాడు. పిలిచారు. పిలిచిన తర్వాత దగ్గరికి వెళ్ళి 2 చేతులు నమస్కారం చేసి స్వామి ముందు ఇట్లా కూర్చొని నేను నా ముందే నమ్మకన్నారు మధ్యలో అంటే కూర్చున్నాడు. మోకాళ్ళ మీద స్వామిని చూస్తున్నాడు. స్వామి నవ్వంటారు, ఏమిరా గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్ అని చెప్పి చేయి తిప్పి విభూతి సృష్టించారు. ఎందుకు సృష్టించారు, ఎందుకు వెరీ గుడ్ బాయ్ అన్నారు మాకు అర్థం కావట్లేదు. వెరీ గుడ్, స్వామికి ప్రార్థన అందిందిరా అన్నారు స్వామి. అతని కల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, స్వామి మీ దయ స్వామి అని అందింది ప్రార్థన. చూడు వెరీ గుడ్ బాయ్, చెప్పు వీళ్ళందరూ చెప్పు అన్నారు. చూడు వీళ్ళందరికీ చెప్పు ఇది ఏం చేసావు నువ్వు అని. మాకు ఏం చేశాడు అని అప్పుడు ఆ కుతూహలం పెరిగింది. అప్పుడు ఆయన తిరిగి చెప్తాడు అందరితో. ఈరోజు ఆయన యాక్చువల్లీ హార్ట్ లంగ్ మెషిన్ మీద జాబ్ చేస్తున్నాడు. ఆ ఆపరేషన్ కోసం పేషెంట్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ కోసం హార్ట్ ఓపెన్ చేశారు. హార్ట్ లంగ్ మెషిన్ కనెక్ట్ చేసిన తర్వాత అది పనిచేయట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా పనిచేయట్లేదు. బెస్ట్ ఆఫ్ ద కార్డియాలజిస్ట్ అందరూ అన్నారు ఎంత ప్రయత్నం చేసినా నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంకా ఇతను ఆ పేషెంట్ ఇంకా చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా ఇస్ నో ఛాన్స్, ఇంకా ఆయన ఇంకా బ్రతికేటువంటి అవకాశం లేదు. బయట పిల్లలు, ఈ పేషెంట్ పిల్లలు, ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. ఆయన లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ ఈయన అభయం ఇచ్చాడండి, ఏం కాదండి స్వామి ఇస్ దేర్, స్వామి టేక్ కేర్ అని. అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఆయనకి. ఈ హార్ట్లోకి ఎంత ఆపరేట్ చేస్తున్నా అది ఆపరేట్ కావట్లేదే, దాన్ని వదిలేస్తాడు స్వామి. బయటకు వచ్చి ఆపరేట్ థియేటర్ బయటకి పక్కన ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్లోకి వచ్చి 2 చేతులు జోడించి అక్కడ స్వామి ఫోటో లేదు, ఏం లేదు, జస్ట్ అది ఒక స్టోర్ రూమ్ లాగా, ఆపరేషన్ సర్జికల్స్ పెట్టే రూమ్ అది. 2 చేతులు జోడించి ఏడుస్తున్నాడు, స్వామి దిస్ ఇస్ నాట్ ఫర్ మీ స్వామి, నా కోసం కాదు స్వామి ప్రేయర్, ఇట్ ఈస్ ఫర్ దట్ పర్సన్ స్వామి, ప్లీజ్ ఆ పేషెంట్ని దయచేసి 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 పేషెంట్ని బ్రతికించండి. అది ఆయన ఆ ఫ్యామిలీ ఎంత దుస్థితిలో ఉంది, వాళ్ళు ఎంత ప్రేమతో ఎంత ఎక్స్పెక్టేషన్ ఉన్నారు, ప్లీజ్ స్వామి అని చెప్పి 3 సార్లు సాయి గాయత్రి చాంట్ చేసుకొని లోపలికి వెళ్ళి ఇంకా స్వామి మీ దయ స్వామి అని చెప్పి హార్ట్ లంగ్ మెషిన్ మళ్ళీ పట్టుకున్నాడు. ఏమైందో తెలియదు, హార్ట్ లంగ్ మెషిన్ బాగా పనిచేసింది, ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటారు దర్శనం టైం అయింది అని చెప్పి వచ్చి కూర్చున్నాడు. దానికి అప్పుడు స్వామి పిలిచి ప్రేయర్ అందిందిరా, ప్రార్థన అందింది. ఆ ప్రార్థన రెఫర్ చేస్తున్నారు స్వామి ఇప్పుడు. సో అప్పుడు మా అందరితో చెప్తారు, ఇట్లా భుజం మీ చేయి చెప్తారు, చూడు ఎంత గొప్ప సేవ చేశాడు వీడు, పరుల కొరకు ప్రార్థించాడు, భగవంతుని నిస్వార్థంగా భగవంతుని ప్రార్థించాడు, ఎంత గొప్ప సేవ, ఎంత మంచి సేవ నవ్వి మా అందరితో అని వెళ్ళిపోయారు. అది ఇట్ ఈస్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏది సేవ, ఏదైతే మనం నిస్వార్థంగా భగవంతుని ఏ విధంగానైనా నిస్వార్థంగా భగవంతుని అర్పిస్తామో దట్ ఈస్ సేవ్. ఇంకొక స్టూడెంట్, ఆయన జిమ్నాస్టిక్స్ బాగా చేసేవాడు, మా సీనియర్. ఆయన ఒక బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేయాలనేటువంటి ఆ తపన ఉండేది. ప్రతిరోజు జిమ్లో చాలాసేపు చేసేవాడు ఎక్సర్సైజ్, రోజు రన్నింగ్, తర్వాత ఎక్సర్సైజ్ చేసేవాడు. బ్యూటిఫుల్, వెరీ లాంగ్ సెషన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎన్నోసార్లు అందరూ అనుకున్నా, అరే వీడు ప్రేయర్స్కి అంటే ప్రేయర్స్ వెయిట్ అన్నిట్లలో 0, రెస్ట్ ఆల్ ఇస్ 0 అంటే ఐ షుడ్ నాట్ సే 0, మేబీ ఒక 10%, 20%. అందరు ఉండేదానికన్నా బాగా తక్కువ. పొద్దున సుప్రభాత అయిన తర్వాత అంతే, వాడు ఇక్కడ టైం దొరికితే జిమ్. ఒకసారి స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ అవుతున్నప్పుడు స్వామి వచ్చారు, కూర్చున్నారు, చూస్తున్నారు అందరు. ఈ స్టూడెంట్ కూడా, వీడు కూడా ఒక మంచి జిమ్నాస్ట్ ఐటమ్ మొత్తం చేశాడు. చేసిన తర్వాత స్వామి వెరీ హ్యాపీ, రమ్మన్నారు దగ్గరికి. రమ్మని చెప్పి వచ్చి పక్కన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత స్వామి పాద నమస్కారం తీసుకున్నాక స్వామి దగ్గర తీక్షణంగా చూశారు. చూసి గుడ్ బాయ్ అన్నారు. స్పోర్ట్స్ మీట్ రోజు ఆ ఐటమ్ అయిన తర్వాత స్పెషల్గా పిలిచి ఒక రింగ్ క్రియేట్ చేసి ఇచ్చారన్నట్టు. ఇచ్చి అక్కడ ఉన్నటువంటి విఐపీస్ వాళ్ళందరితో స్వామి చెప్తారు, మా పిల్లవాడు రోజు గంటల తరబడి పూజ చేస్తాడు, స్వామికి అభిషేకము ఎంత చక్కగా చేస్తాడు తెలుసా,
ఎంత చక్కగా చేస్తాడు. అందరం చూస్తున్నారు. అసలు వీడు పూజ మందిలోకి ఎంటర్ అవడమా, స్వామికి అభిషేకం చేయడమా, అది మాకు అర్థం కావట్లేదు. స్వామి ఏం చెప్తున్నారు, వీడిని అది కూడా వీనికి ఇంత రికగ్నిషన్ స్వామి ఇస్తున్నారు ఇంత అని చెప్పి మాకు అర్థం కావట్లేదు. వాని కళ్ళలోంచి మాత్రం నీళ్ళు వస్తున్నాయి. స్వామి స్వామి అని చెప్పి ఏడుస్తున్నాడు. చక్కని సుగంధ ద్రవ్యాలతోని స్వామికి ఒక్కొక్కసారి అభిషేకం చేస్తాడు. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్ అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత మాకు అర్థం కాలేదు ఏమైంది అసలు, ఎక్కడ వీడు అభిషేకం చేస్తుందని చెప్పి మెల్లిగా అయిన తర్వాత వెళ్ళి బ్రదర్ వాట్ హ్యాపెన్ బ్రదర్ అని మనం అడిగిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అడిగిందో చెప్పలేదు మొదలు. తర్వాత కొద్దిసేపటి తర్వాత అప్పుడు చెప్తున్నాడు, మీ అందరికీ వేదము అవన్నీ వచ్చు, పాటలు కొంతమంది పాటలు వచ్చు, కొంతమంది వేదం వచ్చు, కొంతమంది డ్రామాటిక్స్ వచ్చు, కొంతమందికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు. నాకు అవేం రావు. నాకు వచ్చిందల్లా నేను ప్రతిసారి అనుకున్నాను, స్వామి నేనేం మీకు ఇవ్వగలుగుతా స్వామి, వాట్ కెన్ ఐ ఆఫర్ యూ, నేను మీకు ఏమి ఇవ్వగలుగుతా, నాకు వచ్చిందల్లా నాకుందల్లా నాలో ఉన్నటువంటి బలమంతా ఈ ఎక్సర్సైజెస్, ఈ శరీరమే నా శరీరమే నా యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ టాలెంట్ స్వామి, అందుకని దీన్నే నేను పెంచుకుంటాను స్వామి అని చెప్పి ప్రతిరోజు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, స్వామి ఈ శరీరంలో ఉండేటువంటి మీకు నేను పూజ చేస్తున్నా అంటే మీ యొక్క ఈ టెంపుల్ని నేను బిల్డ్ చేస్తున్నాను స్వామి ప్రతిరోజు. దిస్ నాట్ ఎక్సర్సైజ్, ఇది పూజ స్వామి, ఇది పూజ స్వామి అని. చెమట ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చెమట వస్తుంది కదా, ఆయన అనుకోండి స్వామి మీకు నేను అభిషేకం చేసేటువంటి అంత వేద మంత్రాలు నాకు రావు, నాకు అభిషేకం చేసేటువంటి షోడశోపచారాలు నాకు తెలియదు, కానీ ఈ చెమటనే స్వామి నేను మీ పాదాల మీద మీ మీద అభిషేకం చేస్తున్నటువంటి ద్రవ్యం స్వామి, దీన్ని స్వీకరించండి స్వామి, చెమటనే మీకు అభిషేకం స్వామి అని చెప్పి ఎక్సర్సైజ్ చేసేవాడు. దట్ ఫీలింగ్ స్వామి ఇస్ రెసిప్రొకేటింగ్ ఆన్ ద స్టేజ్. రింగ్ ఇచ్చి చెప్తారు రోజు స్వామికి అభిషేకం చేస్తాడు. ఏది వాట్ నీడ్స్ టు బి డన్ టు స్వామి, ఎనీథింగ్ ఏది చేసినా కూడా ఇఫ్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు స్వామి, భగవంతునికి స్వామికి చేసేటువంటి ఆఫరింగ్, ఏ పని చేసిన ఆఫరింగ్ గా చేస్తే, సెల్ఫ్లెస్ గా చేస్తే, కంప్లీట్ ఫెయిత్ తో చేస్తే, దట్ రీచెస్ గాడ్ అండ్ దట్ గెట్స్ హిస్ గ్రేస్. అండ్ భగవంతుని గ్రేస్ మనకు అందుద్ది. అంటే భగవంతుని గ్రేస్ ఎప్పుడు స్వామి ఒకసారి స్టూడెంట్స్ అందరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి అడిగారు, ఏమిరా మీకేం కావాలి అని. ఒక స్టూడెంట్ లేదు, స్వామి మీ దయ కావాలి స్వామి అని. స్వామి ఇట్లా తీక్షించి, నా దయ లేనిది ఎవరికి, సూర్యుని యొక్క కాంతి భూమి మీద ఏ ప్రాంతం మీద పడకుండా ఉంటుంది, వర్షం పడ్డప్పుడు ఈ ప్రాంతం మీదనే వర్షం, ఈ ఒక్క సర్కిల్ మీద వర్షం పడొద్దు, అక్కడ వర్షం పడాలి, ఇక్కడ వర్షానికి డిస్టింక్షన్ ఉండదు, అంత వర్షం అంతటా పడుతుంది, సూర్యుని కాంతి అన్నిటి మీద ప్రసరిస్తుంది. కానీ కుండ తెరుచున్నటువంటి కుండను బోర్లా వేసి కింద పెడితే దాంట్లో వర్ష నీళ్ళు పడవు, దాంట్లో సూర్యరశ్మి పోదు. ఎందుకు అంటే ఆ తెరిచిన కుండ బోర్లా పెట్టావు కాబట్టి. అదేవిధంగా భగవంతుని యొక్క దయ అంతటా ఎల్లప్పుడూ అంతటా ఉండేటువంటి ఆ దయ, ఎల్లప్పుడూ ప్రసరించేటువంటి ఆ దయ ప్రసారం కాలేదు అంటే, ఆ దయ నీకు అందట్లేదు అంటే నీ యొక్క ఆ రిసెప్షన్ కుండ బోర్లా ఉందని అర్థం చేసుకోవాలి. ఓ మై గాడ్, స్వామి అసలు నా జీవితంలో ఏం కనబడట్లేదు, దెన్ మనకి ఇక్కడ ఆ రిసెప్షన్ కుండ కొంచెం ఉల్టా ఉంది. మరి దెన్ ఇంతకుముందు నేను స్టార్ట్ చేసినప్పుడు ఆ నుదుటి గీత గురించి మాట్లాడాం కదా, అసలు భగవంతుడు వెన్ విల్ హీ రెస్పాండ్ అంటే, ఈ కర్మను స్వామి మారుస్తారా లేకపోతే అతను అనుభవించాలా? భగవంతుని దయ ఉంటే ఏదైనా అవుద్దని మనకు ఇప్పుడు మనం అనుకున్నాం. కానీ ఎప్పుడు ఆయన హీ విల్ స్టెప్ ఇన్, హిస్ గ్రేస్ విల్ స్టెప్ ఇన్ అండ్ స్టాప్, హిస్ విల్ స్టెప్ ఇన్ అండ్ స్టాప్ దట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ కర్మ. నాకు ఇది బాధ అవుతుంది, నాకు అది బాధ అవుతుంది, కష్టం అవుతుంది, నష్టం అవుతుంది చెప్పి మనం ఎంతో అందరూ అనుభవించుంటాం ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక సన్నివేశంలో. బట్ వెన్ విల్ గాడ్స్ ఇంటర్వెన్షన్ హ్యాపెన్? ఒకసారి స్వామి MBA 1999 MBA డేకి స్వామిని ఆడిటోరియంకి రావాలని చెప్పి స్టూడెంట్స్ అందరూ, అప్పుడు నేను 12th క్లాస్లో ఉన్నా, స్వామిని ప్రే చేసాం, స్వామి వచ్చారు, వస్తున్నారు, ఇంకా స్వామి MBA డేకి వచ్చారని చెప్పి స్వామి డిస్కోర్స్ కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. స్టేజ్ అంతా సెట్ చేశారు, మంచి డెకరేషన్ చేశారు. MBA స్టూడెంట్స్, MBA బ్రదర్స్, అందరం ఆటోలో కూర్చొని వెయిట్ చేస్తున్నాం. స్వామి లోపలికి వచ్చారు.
కారు వచ్చింది, మొత్తం వేదమంత్రాలు చదువుతున్నారు. స్వామి దిగి లోపలికి వస్తుంటే అందరూ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. ఓహో! స్వామి అందరితో స్పెషల్‌గా మాట్లాడతారు. ఇంకా పోడియం ఎక్కి మాట్లాడతారని. పోడియం దగ్గర మాట్లాడతారని. స్టేజ్ ఎక్కి. స్వామి లోపలికొచ్చారు ఆడిటోరియం లోపలికి. స్వామివారితో వైస్ ఛాన్సలరు, సెక్రటరీ అందరు ఉన్నారు. కానీ వారి ముఖంలో ఏదో ఒక రకమైనటువంటి కన్సర్న్ లుక్ ఉంది. కొంచెం స్వామివారి నడకలో, స్వామి స్మైల్‌లో, స్వామి ఆశీర్వదించే విధానంలో ఏదో కొంచెం డిఫరెన్స్ ఏర్పడుతుంది. అంటే ఏదో సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని తెలుస్తుంది. ఏది నాట్ రైటో అర్థం కావట్లేదు. స్వామి స్టెప్స్ ఎక్కారు, అందరిని చూసి నవ్వారు, కూర్చున్నారు. కూర్చొని ఇంకా స్వామి మాట్లాడతారని చెప్పి ప్రిన్సిపల్ గారు స్వామి మీరు మాట్లాడాలి అని చెప్పి వెంటనే స్వామి మైక్ తెప్పించారు. మైక్ పెట్టారు. పెట్టి లేచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే స్వామి నోట్లోంచి మాట రావట్లేదు. అట్లా ప్రయత్నం చేసిన నోట్లోంచి మాట రావట్లేదు. అప్పుడు మాకు అర్థమైంది ఎక్కడ వాట్ ఈస్ దట్ నాట్ రైట్ అన్నది. స్వామి తర్వాత మెల్లిమెల్లిగా మాకు అర్థమవుతుంది ఎంత ఒక మాట మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, అట్లా వస్తుంది మాట. ఎవరిదో ఏదో ఒక డివోటీ యొక్క సఫరింగ్ స్వామి తీసుకున్నారు. అందుకని స్వామి ఆ డివోటీ ఎన్ని రోజులు సఫర్ కావాలో ఆ డివైన్ బాడీకి స్వామి డివైన్ బాడీకి దానికి ఆ సఫరింగ్ స్వామి తీసుకొని అన్ని రోజులు స్వామి సఫర్ అవుతున్నారు ఆయన బదులు. దానివల్ల స్వామి మాట్లాడట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా మాట్లాడలేదు. ఒక తల ఇట్లా కిందకి వంచుకున్నారు. అందరం చూశారు. మీ అందరం అసలు కూర్చున్నాం. అందరం ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాము. అసలు నవ్వుకొని అసలు ఒక థండర్ లాగా ఒక ఉరుములాగా మాట్లాడేటువంటి స్వామి ఒక్క మాటకు కూడా కష్టపడుతున్నారని చెప్పి ఆ దుఃఖానికి తట్టుకోలేక కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అందరం ఏడుస్తున్నాం, స్వామి ప్లీజ్ స్వామి అని. ఒకసారి తలెత్తి అందరి ఇంట్లో చూశారు స్వామి. అందరి ఇంట్లో చూశారు. చూసి ఒకసారి కిందికి ఇట్లా చూశారు. ఆ కిందికి ఇంకా ఆ సీన్ నా మైండ్లో ప్లే అవుతుంది. అసలు కిందికి ఒకసారి టేబుల్ మీకు చూశారు. చూసి పక్కన గ్లాస్ నీళ్ళు తీసుకొని ఇట్లా తాగారు. తాగి కింద పెట్టి మైక్ దగ్గర చూసి భగవంతుడు శబ్ద బ్రహ్మము అని చెప్పి స్టార్ట్ చేశారు. అసలు థండరింగ్ వాయిస్ శ్లోకంతో భగవంతుడు శబ్ద స్వరూపం అని చెప్పి స్టార్ట్ చేశారు. థండరింగ్ వాయిస్ అసలు ఎంటైర్ డిస్కోర్స్ మొత్తం 45 minutes డిస్కోర్స్ స్వామి బ్యూటిఫుల్ గా అమేజింగ్ వాయిస్ లో స్వామి చెప్పారు. అప్పుడు స్వామి రివీల్ చేయడం మొదలు పెట్టారు. ఒక భక్తుని తీసుకున్నాను. నాకు అన్ని అంటే సమస్తము నేను చేయగలిగినా కూడా, అన్ని పవర్స్ నా దగ్గర ఉన్నా కూడా, నా కోసం అని చెప్పి నేచురల్ లాస్ లో నేను ఎప్పుడు ఇంటర్వ్యూని కాను. నైట్ మొత్తం ఈరోజు పిల్లలు ఇక్కడ MBA డే ఉంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తారని చెప్పి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. కానీ గొంతులోంచి మాట రాలేదు. వైస్ ఛాన్సలర్, సెక్రటరీ వాళ్ళందరూ స్వామి క్యాన్సిల్ చేద్దాం స్వామి, మన పిల్లలే స్వామి, తర్వాత పెట్టుకుందాం స్వామి ఎంతో అడుగుతూ వచ్చారు. కానీ స్వామి ఒప్పుకోలేదు. లేదు స్వామి ఏదైతే అదేంటి అని చెప్పి వచ్చి అట్లీస్ట్ మాట్లాడలేకపోతే అందరిని చూసి ఆనందిస్తానని చెప్పి స్వామి అందరికి దర్శనం ప్రసాదం చేస్తారు అని చెప్పి వచ్చాను. కానీ స్వామి చెప్తారు, కానీ మీ అందరి ప్రేమ స్వామిని కదిలించింది. ఆ ప్రేమ కోసము ఈ యొక్క సృష్టి విధానాన్ని నేను అధిగమించి ఆ ప్రేమ కోసం దాన్ని మార్చి ఇట్లా మాట్లాడడం సంకల్పించాను అని చెప్పారు. మొత్తం 45 minutes మాట్లాడి భజన చెప్తున్నారు. లాస్ట్ భజన్లో లాస్ట్ లైన్ మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తున్నప్పుడు వాయిస్ మళ్ళీ గ్రఫ్ అయిపోయింది, మళ్ళీ పోయింది. ఆమె ఇండికేట్ చేస్తున్నారు ఇంకా రావట్లేదు. కూర్చున్నారు, అయిపోయింది. కూర్చొని అందరిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ లెసన్, ఆ స్వామి చెప్పినటువంటి ఆ మాట ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమ కోసం మీ యొక్క ప్రేమ కోసం ఈ సృష్టి యొక్క ధర్మాన్ని కూడా నేను మారుస్తూ, దాని విధి విధానాలు మారుస్తూ హ్యావ్ ఓవర్కమ్ అని. దేనికోసం? ప్రేమ కోసం. ఆ ప్రేమనే గనక భగవంతునికి మనం అంటే ఆ ప్రేమనే భగవంతునికి మనం ఆఫర్ చేయగలిగితే he will do anything and everything for us. ఇదేదో నేను ఏదో ఎగ్జాజరేషనో లేకపోతే ఇప్పటివరకు నేను చెప్తూ వచ్చాను. ఒకసారి స్వామి అందరూ కొడైకెనాల్లో స్వామి చుట్టూ కూర్చున్న స్టూడెంట్స్ అందరూ స్వామి అందరికీ బయట
కొడైకెనాల్ వెళ్ళి ఏమన్నా ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు పేరెంట్స్కి చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా ఇవ్వాలని చెప్పి డబ్బులు ఇస్తారు. అట్లా కొన్ని డబ్బులు 500 రూపీస్, 1000 రూపీస్ ఒక్కొక్క స్టూడెంట్కి స్వామి ఇచ్చినామని చెప్పి వెళ్ళిన తర్వాత వెళ్ళి అందరు కొనుక్కొని వస్తారు. ఆ విధంగా అట్లా అందరూ స్వామి ఇచ్చారని చెప్పి ఎంతో కేర్ఫుల్గా వెళ్ళి కొనుక్కొని వచ్చి అందరు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు స్వామి చుట్టూ ఇట్లా కూర్చున్నప్పుడు స్వామి మధ్యలో కూర్చొని స్వామి అడుగుతారు. స్వామికి జనరల్గా అడుగుతారు, ఏం కొనుక్కున్నావు, నువ్వేం కొనుక్కున్నావు అని. సో చూపిస్తారు, అందరు చూపించడానికి రెడీగా ఉంటారు. అడుగుతారు, ఇది ఎవరికి ఇస్తావు, చూపించినప్పుడు స్వామి నేను ఇది మా మదర్కి శారీ కొన్నాను స్వామి, మా ఫాదర్కి ఇది కొన్నాను స్వామి, మా గ్రాండ్ మదర్కి ఇది కొన్నాను, అందరు చెప్తుంటారు. ఆ స్వామి ఫీల్స్ వెరీ హ్యాపీ. అట్లా అందరినీ అట్లా కూర్చొని అడుగుతున్నారు అందరిని, చెప్పు నువ్వేం కొంటున్నావు. అందరు చెప్పారు స్వామి, మా గ్రాండ్ మదర్కి, మా అంకుల్కి, మా బ్రదర్కి, మా సిస్టర్కి అందరు చెప్తున్నారు. మొత్తం అందరు చెప్పిన తర్వాత దాదాపు ఒక 31 మంది చెప్పిన తర్వాత స్వామి అందరూ కొన్నారు, అందరు గిఫ్ట్స్ కొన్నారు. స్వామికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు మీరు అని అన్నారు. అది మైండ్లో క్రాస్ కాలేదు అందరూ. అది యూ కెనాట్ ఎక్స్పెక్ట్ స్వామి ఒక టైంలో ఇది చేస్తారని చెప్పి యూ కెన్ నెవర్. ఆ ఆన్సర్కి ఎవరు ప్రిపేర్డ్ కదా క్వశ్చన్కి. అందరూ అట్నే స్వామిని చూస్తున్నారు. అప్పుడు ఒక రకమైన గిల్ట్, అరే మేము అందరం పేరెంట్స్కి కొన్నాము, ఫ్యామిలీకి కొన్నాము, మా ఫ్రెండ్స్కి కొన్నాము, కానీ స్వామికి ఎవరం కొనలేదే అని చెప్పి ఆ గిల్ట్ వచ్చింది. కానీ దాంట్లో కూడా ఇంతకు మునుపు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల ఒక 2-3 సీనియర్ టీచర్స్ ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇది స్వామికి ఉన్నట్టు వాళ్ళు పాస్ చేశారు స్టూడెంట్. ఇది స్వామికి అంటే స్వామికి 2 పిల్లలు 3 లేచి స్వామి ఇది మీకు అని చెప్పి ఒక చిన్న క్లాత్ లాంటిది, ఒక టవల్ లాంటిది చూపించారు. స్వామి ఈ గిఫ్ట్ కాదు నాకు, వద్దు అన్ని తీసేస్తారు. దాంట్లో తీసేసి స్వామికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు మీరు అని మళ్ళీ అడిగారు. నేను చూస్తున్నా ఏం గిఫ్ట్ అని. అందరు చేతులు జోడించి స్వామి ఏం గిఫ్ట్ స్వామి అని అనబోతుంటే స్వామి స్మైల్ అండ్ సెడ్, నాకు ఈ వరల్డ్లీ గిఫ్ట్స్ కాదురా, ఈ జీవితమే నేను మీకు ఇచ్చిన గిఫ్ట్, ప్రతి శ్వాస నేను మీకు ఇచ్చిన గిఫ్ట్, ఇంకా మీరు నాకేం గిఫ్ట్ ఇస్తారు? మీరు నాకు ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ మీది అనేటువంటిది ఒకే ఒకటి ఉంది. అదేంటి అంటే అది మీ ప్రేమ. యువర్ లవ్ ఈస్ ద రెంట్ యు పే టు గాడ్ ఫర్ అలౌవింగ్ యూ టు స్టే ఇన్ దిస్ బాడీ అని చెప్పారు. యువర్ లవ్ ఈస్ ద రెంట్ యు పే టు గాడ్ ఫర్ అలౌవింగ్ యూ టు స్టే ఇన్ దిస్ బాడీ. దట్ ఈస్ వాట్ వీ కెన్ గివ్ స్వామి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. అండ్ ఇది బర్త్డే మంత్ నవంబర్. ఈ నవంబర్ బర్త్డేకి ఎన్నో స్వామి మేము బర్త్డేకి రాలేకపోతున్నాం అని అనుకుంటాము, ఏదో సేవ చేయలేకపోతున్నాం అనుకుంటాం. ఆ మదన అందరూ పడుతుంటారు ఎస్పెషల్లీ ఈ టైమ్స్లో. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ స్వామి? దట్ లవ్. ఆ లవ్ గనక ఇస్తే ఐ టోల్డ్ యూ రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. వేర్ దెర్ ఇస్ ఫెయిత్ దెర్ ఇస్ లవ్. ఆ ఫెయిత్ లవ్ అవి రెండు స్వామికి సమర్పిస్తే ఇంతమంది చెప్పినటువంటి ఇంత సీక్వెన్స్ ఎంటైర్ సైకిల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ లవ్ని ఎట్లా డెవలప్ చేసుకునేది? అంత ఈజ్ ఇట్ సో ఈజీ? కొంతమందికి స్వామి ఫిజికల్ ప్రాక్సిమిటీ ఉంది, కొంతమందికి లేదు. కానీ ఎట్లా ప్రేమను డెవలప్ చేసుకునేది? ఒకసారి ఇదే క్వశ్చన్ ఒక సీనియర్ స్టూడెంట్ అడిగాడు, స్వామి హౌ డు యూ డెవలప్, హౌ love for God develops? స్వామి అన్నారు, లవ్ ఫర్ గాడ్ ఇస్ న్యాచురల్. అది న్యాచురల్గా వస్తుంది. కానీ ఐరన్ మ్యాగ్నెట్ రెండు ఆటోమేటిక్గా న్యాచురల్గా అట్రాక్ట్ అవుతాయి. కాటన్ నిప్పు కాటన్కి తగిలిందంటే న్యాచురల్గా కాటన్ని భస్మం చేయగలుగుద్ది నిప్పు. కానీ ఈ మ్యాగ్నెట్ మీద రస్ట్ పట్టినప్పుడు ఐరన్ని అట్రాక్ట్ చేయలేదు. ఆ కాటన్ తడిచినప్పుడు నిప్పు దాన్ని కాల్చలేదు. అందుకని ఆ రస్ట్ పట్టినటువంటి మైండ్,
ఆ రస్ట్ నిండినటువంటి ఈ వరల్డ్లీ థింగ్స్ అనేది రస్ట్ పట్టిన మైండ్, ఆ హార్ట్ ఉన్నప్పుడు గాడ్ లవ్కి అట్రాక్ట్ కాలేదు. మరి రష్ని ఎట్లా తొలగించుకుంటారు స్వామి? దట్ ఈస్ వెన్ స్వామి ఎక్స్ప్లెయిన్స్ ఇట్. సాధన. సాధన చేయండి. సాధన ఇస్ ద ఇస్ ఇస్ ద బెస్ట్ టూల్ అని చెప్పి స్వామి నవ్వి చెప్తారు. యు ఆర్ జడ్జ్డ్ బై యువర్ సాధన అని నవ్వారు. భగవంతుని నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ వర్డ్. సాధన ఏ సాధన? స్వామి 40స్లో కొడైకెనాల్ వెళ్ళక ముందు 1940s 1950స్లో ఆ టైంలో క్షమించాలి, సమ్మర్ హాలిడేస్లో హార్స్లే హిల్స్కి వెళ్ళేవారు. ఒక 3-4 ఇయర్స్ వెళ్ళారు హార్స్లే హిల్స్, చెన్నై బయట తమిళనాడు హార్స్లే హిల్స్కి వెళ్ళినప్పుడు ఆ మీద బంగ్లో ఉండేది. ఆ బంగ్లోలో స్వామి ఉండేవారు. ఇది కస్తూరి గారు మా సీనియర్స్ చెప్తే సీనియర్స్ మాకు చెప్పారు. కస్తూరి గారు కూడా స్వామి తీసుకెళ్లారు. కస్తూరి గారు తర్వాత పద్మనాభన్ గారు అంటే బృందావనంలో స్వామి నడుస్తున్నప్పుడు స్వామి వెనుక నడిచేవారు. వారి యొక్క డాటర్, ఆమెను కూడా స్వామి చిన్న పిల్ల, అప్పుడు చిన్న పాప 8-9 ఇయర్స్ ఆమెకి. ఆ అమ్మాయి ఉన్న కస్తూరి గారు చూసేటటువంటి ఎక్స్పీరియన్స్ ఇది. ఆ స్వామివారు ఉండేటువంటి ఆ బంగ్లాలో నీటి యొక్క సరఫరా తక్కువగా ఉండేది. అందుకని ఎంతో మంది ఒక 20-25 మంది డివోటీస్ వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ నీరు అవసరం ఉంటుంది కాబట్టి కింద హిల్ నుంచి హిల్ మీదకి వాటర్ తీసుకొచ్చేవారు. అవి ఎట్లా తీసుకొచ్చేవారు అంటే ఒక 2 బుల్స్, ఆ 2 బుల్స్ అవి కింద నుంచి మీదికి వాటర్ ప్రతిరోజు తీసుకొచ్చేవి. దాదాపు ఒక 10-12 సార్లు అవి మోసుకొని వచ్చేవి. అట్లా స్వామివారు 15 డేస్ అక్కడ అన్నారు. ఒకరోజు ప్రొద్దున అంటే ఇంకా రేపు పొద్దున, ఒకరోజు సాయంత్రం చెప్పారు రేపు పొద్దున మనము వెళ్తున్నామని. అందరు రెడీ అయిపోయారు. స్వామి 5 o'clock అని చెప్తే 4:30 అందరు రెడీ ఉండాలి. సో అందరు 4:30 రెడీ అయింది, కార్లో కూర్చున్నారు. స్వామి ఎగ్జాక్ట్ 5 o'clock వచ్చారు. ఇంకా కార్లో కూర్చోబోతున్నారు. ఒకసారి అట్లా చూశారు. చూసి కార్ ఆపండి అని చెప్పి డ్రైవర్ ఆపు అని చెప్పారు. స్వామి దిగారు. దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు లోపల ఆ బిల్డింగ్ యొక్క వెనక భాగం వైపు వెళ్తున్నారు. జనరల్గా ఆ ప్రాంతానికి స్వామి ఎప్పుడు వెళ్ళారు, కానీ స్వామి ఎందుకు వెళ్తున్నారని చెప్పి వెనుక కస్తూరి గారు, ఈ చిన్న పాప, వీరు కూడా ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అని చెప్పి ఆ కుతూహలంతో కస్తూరి గారు దిగి వెంట నడిచారు. ఏమైనా స్వామికైనా అవసరం ఉంటుందేమో అని చెప్పి ఈ పాప కూడా కస్తూరి గారు వెళ్తున్నారు అని చెప్పి ఆయన వెంట నడిచింది. స్వామి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ బిల్డింగ్ వెనక వైపు వెళ్ళి ఎక్కడైతే ఈ వాటర్ తెచ్చేటువంటి ప్రతిరోజు వాటర్ తెచ్చేటువంటి బుల్స్ అక్కడ వాటిని కట్టేశారు. అవి పొద్దున కూడా అప్పుడప్పుడు మేస్తున్నాయి. అవి స్వామి వెళ్ళేటప్పటికీ 2 కళ్ళలోంచి, అంటే అవి ఏడుస్తున్నాయి, 2 కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. మేస్తూ ఏడుస్తున్నాయి. స్వామిని చూసి వారి కళ్ళు పెద్దగా అయిపోయి తోక ఆడిస్తున్నాయి, చెవులు ఆడిస్తున్నాయి. ఈ కస్తూరిను ఈ పాప ఓహో ఇక్కడ అంటే ఇదేదో జరుగుతుంది, ఇంటరాక్షన్ జరుగుతుంది చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు స్వామి మనం ఉంటే స్వామికి స్వామి ఇష్టం కాదు స్వామికి అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న బ్లాక్స్ ఉంటే దాని వెంట దాక్కొని చూస్తున్నారు ఏమవుతుంది అని. స్వామి ఈ 2 బుల్స్ దగ్గరికి వెళ్ళి, ఈ 2 ఎద్దుల దగ్గరికి వెళ్ళి వాటి రెండింటిని ట్యాప్ చేస్తారు. ఇట్లా ట్యాప్ చేసి స్వామికి చాలా బాగా సేవ చేశారు, భక్తులకి చాలా బాగా సేవ చేశారు. స్వామి ఈజ్ వెరీ హ్యాపీ అని చెప్పి అప్పుడు చెప్తారు, సాధన ఇంకా ఇలానే చేయండి, సాధన ఇలానే చేయండి, నా దయ మీకు ఇంకా ఎప్పుడు ఉంటుంది, సాధన చేయండి అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోతూ దాక్కున్న చాలు బయటకు రండి అన్నారు వీళ్ళిద్దరికి. అప్పుడు వెనుకున్నారు వాళ్ళు లేచి బయటకు వచ్చారు. స్వామి అని చెప్పి పదండి అని చెప్పి వచ్చి కూర్చున్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈవెన్ ఫర్ యానిమల్స్ దట్ సాధన is important. Not only for us, even for animals. What is that sadhana? What is the best sadhana? ఇదే క్వశ్చన్, స్వామి వాట్ ఈస్ ద బెస్ట్ ప్రేయర్, వాట్ ఈస్ ద బెస్ట్ సాధన అని ఒకసారి ఏమైంది, స్వామి మా స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతుంటే ఒక ఓల్డ్ స్టూడెంట్, ఆయన చాలా సంవత్సరాల క్రితం చదువుకొని ఇప్పుడు వెరీ సీనియర్ పొజిషన్లో ఉన్నారు. ఆయన హీ వాజ్ భజన్ హాల్లో మాట్లాడుతున్నారు. స్వామి వెనుకున్నారు, ఆయన అందరికన్నా వెనక. స్వామి అందరితో చెప్తున్నారు, భగవంతుని కోసము అట్లీస్ట్ కొంచెం టైం మీరు కేటాయించండి,
డేలో. అని స్వామి చెప్తున్నారు. చెప్తూ ఇట్లా సాధన గురించి చెప్తుంటే ఆయన వెనుక నిలబడి ఏడుస్తున్నాడు. చేతులు నమస్కారం పెట్టుకున్నాడు. కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. స్వామి ఒకసారి అట్లా తీక్షణంగా చూసి, స్వామి చూడడానికి మేము అందరం తిరిగి చూసాం. అందరూ కనబడుతుంది. ఏడుస్తున్నాడు. స్వామి ఏమైందిరా అన్నారు స్వామి. స్వామి మీరు చెప్తున్నారు కదా స్వామి, ఇంత ఒక టైం పెట్టుకోవాలి అని చెప్పి. స్వామి నాకు రోజుల్లో అసలు కొంచెం టైం కూడా లేదు స్వామి. మొత్తం వెరీ సీనియర్ పొజిషన్ ఉన్నాడు ఆఫీస్లో. మొత్తం దాంట్లోనే మునిగిపోయాను స్వామి. ఇంకా నాకు ఆ టైం కూడా దొరకట్లేదు. కొంచెం మినిట్స్ కూడా దొరకట్లేదు. హౌ డు ఐ ప్రే? ఏం సాధన చేయగలుగుతాను నేను అని అడిగాడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మా అందరికీ ఇంత టెరిఫిక్ క్వశ్చన్ అడిగాడు చెప్పి ఆయన చెప్తున్నాడు, స్వామి అందుకే నాకు బాధ అనిపిస్తే ఏడుస్తున్నాను స్వామి అని. సో అప్పుడు మా అందరి దిక్కు చూసి చెప్తారు, చూడరా మా అందరి చూసి చెప్తారు, చూడండి ఏమంటున్నాడు అని చెప్పి నవ్వి చెప్తారు, నువ్వు చేసేటువంటి ప్రతి పని, ఏ పనైనా సరే, ప్రతి పని భగవంతునికి ఆఫరింగ్గా చేయి. ఏ పని చేసినా సరే భగవంతునికి ఆఫరింగ్గా చేయి. అదే బెస్ట్ సాధన. ఇది నేను చెప్తున్నానికి, నువ్వు ఆఫీస్లో రాస్తున్నప్పుడు ఇది నేను స్వామి కోసం రాస్తున్నాను. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ఇది నేను స్వామి కోసం, ఇది స్వామి యొక్క దేవాలయానికి నేను పోషిస్తున్నాను. నేను ఒక వేరే వారితో మాట్లాడుతున్నప్పుడు స్వామితో మాట్లాడుతున్నాను. స్వామికి ఆఫరింగ్గా చేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ సాధన. ఎస్, దట్ ఈస్ ద బెస్ట్ సాధన. ఇంకొకసారి మా సీనియర్ చెప్పారు, సీనియర్ అడిగారు, స్వామి వాట్ ఈస్ ద బెస్ట్ ప్రేయర్ స్వామి? ఏం ప్రేయర్ చేయగలరు? వాట్ ఈస్ ద బెస్ట్ ప్రేయర్ దట్ వీ కెన్ మేక్? స్వామి నాకు సుప్రభాతం రాదు, నాకు వేదాలు రావు, నాకు మ్యూజిక్ రాదు, ఇంకా నేను హౌ డు ఐ ప్రే? చాలా కష్టం అవుతుంది అని చెప్పి స్వామి నవ్వి చెప్తారు. ఇట్లా చెప్పిన ఒకటి, ఏయ్ రాదని ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి స్వామి సేస్, బెస్ట్ ప్రేయర్ దట్ యు కెన్ మేక్ టు గాడ్ ఇస్, స్వామిని ఎవ్రీడే నీ పార్ట్నర్గా చేసుకో. పొద్దున్న లేచినప్పుడు స్వామి టెల్ స్వామి, నీ పక్కన ఉన్నట్టు, స్వామి నేను లేచాను స్వామి, స్వామి నేను ఈ పని చేసుకుంటున్నాను స్వామి, నేను ఇది చేస్తున్నాను స్వామి, స్వామి నేను తింటున్నాను స్వామి. స్వామిని ప్రతి నిమిషంలో నీ పార్ట్నర్గా చేసుకో. నీ పార్ట్నర్గా చేసుకుంటే స్వామి ఈజ్ ఆల్వేస్ విత్ యూ. సో ఎవ్రీ మూమెంట్ బికమ్స్ ఎ ప్రేయర్. వాట్ ఏ ఈజీ అండ్ బ్యూటిఫుల్. మనందరం చేయాల్సింది కూడా అంతే. లెట్ us మేక్ స్వామి అవర్ పార్ట్నర్. ఒకసారి స్వామి ప్రైమరీ స్కూల్లో ఒక స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఒక పెద్ద జైంట్ వీల్ పెట్టారు. దాంట్లో జైంట్ వీల్ అయితే ఒక మా సీనియర్, ఇప్పుడు ఆ పిల్లోడు 7th క్లాస్లో ఉన్నాడు. ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచి జైంట్ వీల్ ఎక్కాలని ఒక కోరిక. అయితే జైంట్ వీల్ ఆపరేట్ చేసే ముందు ఆ ఆపరేటర్ స్వామి వచ్చి ఇనాగ్రేట్ చేయడానికి స్వామి వచ్చారు. వస్తే ఆపరేటర్ స్వామి ఒక పిల్లవాడిని కూర్చోబెడితే బాగుంటుంది అని ప్రేయర్ చేస్తారు. స్వామి సరే అని చెప్పి వీడిని పిలిచారు, స్వామి నువ్వురా అని చెప్పి ఎక్కమన్నారు. వాడు వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఆ కోరిక జైంట్ వీల్ ఎక్కాలి అని. చిన్న పిల్లవాడు స్వామి ముందు, అది కూడా అందరు విఐపీస్ అందరు ఉన్నారు, వాళ్ళందరి ముందు ఎక్కుతున్నాడు. స్పెషల్గా వీడు ఒక్కడే కూర్చున్నాడు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఆశ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు. జైంట్ వీల్ ఎట్లుంటుంది, పెద్ద జైంట్ వీల్ అది. బెల్ట్ పెట్టుకున్నాడు, జైంట్ వీల్ స్టార్ట్ చేశాడు ఆయన ఆపరేటర్. స్వామి స్టార్ట్ చేయడంతో, స్వామి టచ్ చేయడంతో ఆయన ఆపరేట్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మెల్లిగా తిరిగింది అది. ఓహో వీడియో ఈజ్ వెరీ హ్యాపీ, వావ్ అంత ఎత్తున్నాను. తర్వాత మెల్లిమెల్లిగా స్పీడ్ పెరుగుతూ పోయింది. అది స్పీడ్ పెరుగుతూ పోతే ఈ పిల్లవాడికి భయం పెరుగుతూ పోయి లాస్ట్ చివరికి అరవడం మొదలుపెట్టాడు. అమ్మో స్వామి స్టాప్ స్వామి, ఆపేయండి స్వామి, స్వామి ఏడుస్తూ ఆపేయండి స్వామి అది భయపడుతున్నాడు. అది తిరుగుతున్నా కొద్ది స్పీడ్లో, ఆపేయండి స్వామి ప్లీజ్ స్వామి ఆపేయండి స్వామి ఏడుస్తున్నాడు. స్వామి మాత్రం 2 చేతులు వెనక పెట్టుకో నవ్వుతున్నాను మొత్తం. అవి ఆపన్నారు. ఆపారు. పిల్లోడు ఏడుస్తూ దిగొచ్చి స్వామి అని చెప్పి ఏడుస్తున్నాడు. స్వామి అప్పుడు చెప్ప మీద కొట్టి మనతో అంటారు, ఏమిరా నేనున్నప్పుడు నా సమక్షంలో నీకు ఏ విధమైనటువంటి చెడు, ఎనీథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ అని నీకు ఎట్లా అనిపించింది? నీకు ఎలాంటి చెడు జరుగుతుంది నీకు ఎట్లా అనిపించింది? నా సమక్షంలో నేనున్నా అని చెప్పి పంపించారు. అది ఆ రోజు ఆ పిల్ల అని చెప్పింది, అది మనందరికి చెప్పింది. స్వామి మనతో ఉంటే, స్వామిని ప్రతి క్షణం మన వెంట పెట్టుకుంటే వాట్ కెన్ గో రాంగ్?
ఈ ఏజ్ ఏంటి మొత్తం ఇంత పెద్ద విశ్వాన్ని తిప్పేటువంటి ఆ ప్రభువు మనతో ఉంటే వాట్ విల్ గో రాంగ్ ఇన్ అవర్ లైఫ్స్? నథింగ్ విల్ ఎవర్ గో రాంగ్. నథింగ్ విల్ ఎవర్ గో రాంగ్. ఒకసారి చెన్నైలో మేము స్వామివారు అడిగాం. స్వామి నేను అడిగాను, స్వామి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అట్రాక్షన్ అని. దృష్టి అన్నారు స్వామి. ఇట్లా హృదయం మీద చేయబెట్టి దృష్టి అన్నారు. అంటే అట్రాక్షన్కి మూలం దృష్టి. హృదయం యొక్క కళ్ళు చూపించలే, హృదయం యొక్క ఫీలింగ్ దృష్టి. వెంటనే మా క్లాస్మేట్ స్వామి వాట్ ఈస్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ర్యాండమ్ అనిపించాయి, కానీ భగవంతునితో దేర్ నథింగ్ ర్యాండమ్. మా క్లాస్మేట్ స్వామి మరి వాట్ ఈస్ సరెండర్ స్వామి అని అడిగాడు. అడిగితే స్వామి అన్నారు మీరే చెప్పండి అన్నారు మా అందరితో. అంటే మేము అందరూ చెప్తున్నాం స్వామి గివింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఈస్ సరెండర్ స్వామి అని చెప్పాను. చెప్తే స్వామి అవి చెప్తారు, ఏయ్ దెర్ ఈస్ నో గివింగ్ అండ్ టేకింగ్ ఇస్ సరెండర్ సార్ అన్నారు స్వామి. ఓ మరి ఇంకేంటి? అండ్ స్వామి సేస్ సరెండర్ అంటే యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు మీ యాజ్ దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఈస్ భగవంతుని యొక్క ప్రసాదం ఇది నాకు, దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ, దిస్ గుడ్ ఫర్ మీ. అది యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ యాజ్ గాడ్స్ ప్రసాదం, దట్ ఈస్ ట్రూ సరెండర్ అని చెప్పి దెన్ స్వామి వెంట టు మేక్ ఎ స్టేట్మెంట్. సెడ్ పరిపూర్ణ శరణాగతి పొందినటువంటి వారికి ఎలాంటి కష్టం కానీ ఎలాంటి నష్టం కానీ ఇబ్బంది కానీ ఉండదు, భగవంతుని దయ ఎప్పుడు ఉంటుంది. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్. కష్టము నష్టము అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి మనం సిరీస్ ఆఫ్ మనందరికి ఎక్స్పీరియన్సెస్ మనం చూసుకుంటూ ఉంటే మనందరికి మనకు తెలిసినటువంటి హిస్టారికల్ క్యారెక్టర్స్ లో పాండవుల ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి పాండవులు ఎందుకు కష్టపడ్డట్టు? భగవంతుని యొక్క పరిపూర్ణ శరణాగతి పొందినటువంటి మహాభక్తులు అని చెప్తారు, ఎందుకు కష్టపడ్డట్టు? ఒకసారి పాండవుల లైఫ్ మనం చూస్తే ఇదే క్వశ్చన్ మా సీనియర్ అడిగితే స్వామి నవ్వి భాగవతం క్లియర్గా చదువురా అని చెప్పి చదివిన తర్వాత స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మన లైఫ్ చూస్తే పాండవులకి ధృతరాష్ట్రుడు రాజ్యం ఇచ్చిన తర్వాత ఇంద్రప్రస్థ రాజ్యం ఇస్తే వాళ్ళు ఇంద్రప్రస్థ రాజ్యం ఎప్పుడు తిరిగి వచ్చిన తర్వాత మొదలు రాజ్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత యువరాజుగా ప్రకటించి యుధిష్ఠిరుని రాజ్యం ఇచ్చాడు, ఇంద్రప్రస్థ రాజ్యం. వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ గయుడు, అది ఎప్పుడో గయుని రాజ్యం అంటే వెళ్ళి చూస్తే అక్కడ కొండలు గుట్టలు అరణ్యం, అసలు ఏం లేదు. ఈ రాజ్యం మాకు ఇచ్చాడు మమ్మల్ని మోసం చేశాడని చెప్పి కుంతి పాండవులందరూ ఏడ్చినప్పుడు కృష్ణుడు కూడా వింటున్నాడు, మీరేం వరి కాకండి అని చెప్పి బలరాముని చెప్తాడు, అన్న ఒకసారి నీ నాగలే ఒకసారి దున్ను దీన్ని అని. ఆ భూమిని దున్నడంతో అక్కడ నీళ్లు పుడతాయి. తర్వాత కృష్ణుడు చెప్తాడు మైన్ని పిలు అని చెప్పి మైన్ని ఇంద్రుని యొక్క ఆయన ఆర్కిటెక్ట్ ఆయన్ని పిలిచి ఆ మొత్తం ఏరియాలో ఒక బ్యూటిఫుల్ బంగ్లో, బ్యూటిఫుల్ ప్యాలెస్ కడతారు. కట్టిన తర్వాత దాన్ని మనందరూ తెలుసు, దాన్ని చూడడానికి కౌరవులు అందరూ వెళ్ళి అక్కడ వాళ్ళు దాన్ని చూసి జలసి ఫీల్ అయ్యి వీనికి ఇంత మంచి బిల్డింగ్ ఏంటి, వీనికి దెబ్బ కొట్టాలి, వీని అది మొత్తం మనమే లాక్కోవాలి అని చెప్పి ఆ పాచికల యొక్క ఇన్సిడెంట్కి పాచికల యొక్క ఈవెంట్కి ఇన్వైట్ చేస్తారు. ఆ బిల్డింగ్ వచ్చేంత వరకు కృష్ణుడు ఎప్పుడు కృష్ణుని వెంట పెట్టుకున్నటువంటి ధర్మరాజు పాండవులు ఎప్పుడైతే శకుని దుర్యోధన పాచికలకు ఇన్వైట్ చేసినప్పుడు అప్పుడు మాత్రం కృష్ణునికి చెప్పకుండా ఏం చేస్తారు, ధర్మరాజు అంటే నేనే పాచికల్లో అసలు ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఈ వరల్డ్ లో, ఈ ప్రపంచంలో నన్ను జయించిన లేడు ఇప్పటి వరకు ఈ పాచికల్లో. నాకు ఇంత గొప్ప ప్యాలెస్ ఉంది, నా వెనుక ఎంతో బలమైనటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, అందమైనటువంటి భార్య ఉంది. ఆయన భార్య యొక్క అందాన్ని, తమ్ముళ్ళ యొక్క బలాన్ని, తనకున్నటువంటి వైభవాన్ని దాని మీద నమ్మకం పెట్టుకొని పోయాడు. దానికి తమ్ముల యొక్క బలము, ఆయన యొక్క వైభవము, చివరికి భార్య యొక్క మానం కూడా ఒకటి తర్వాత ఒకటి ఆ పాచికల దాంట్లో పోయినాయి. చివరికి అన్ని పోయి ఇంకా ఏం లేనప్పుడు చివరికి వారి యొక్క భార్య బట్టలు విడిపోతున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చాడు, కృష్ణ ద్వారకామాయి, కృష్ణ ద్వారకావాసి, హృదయ నివాసి అంటే అప్పుడు వెంటనే ఆ ప్రార్థన తర్వాత కృష్ణుడు వచ్చాడు, ద్రౌపదికి మాన రక్షణ చేశాడు. మనందరూ తెలిసినటువంటి విషయం. ఒకసారి యుద్ధం ఆ 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు.
చేసిన తర్వాత యుద్ధం టైంలో పాండవులు ఒక టైంలో అర్జునుడు ఏడుస్తాడు, మనకు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు అన్నయ్య, సరిగ్గా కట్టుకోవడానికి బట్టలు కూడా ఎంత దుర్భరంగా మనం జీవిస్తున్నామని. అప్పుడు బట్టలు కూడా లేవు, అసలు స్నేహితులు లేరు, అడవిలో ఉన్నటువంటి పాండవులు, అటువంటి పాండవులు కృష్ణుని ముందు పెట్టుకుని యుద్ధానికి వెళ్ళారు, కృష్ణుని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళారు. అటువంటి పాండవులు ఏమీ లేవు వాళ్ళ దగ్గర స్నేహితులు లేరు, వైభవం లేదు, ఆ ధనం లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. ఉన్నది ఏంటి అంటే దారిద్ర్యం, ఉన్నది ఏంటి అంటే కష్టాలు. అటువంటి పాండవులు కృష్ణుని ముందు పెట్టుకుని యుద్ధానికి వెళ్ళారు. ఏం జరిగిందో మనందరూ తెలుసు. 13 అక్షయాలను అట్లా తుడిచిపెట్టారు. ధనము, వైభవము, డబ్బు, స్నేహితులు, భార్యలు, బిడ్డలు అన్నీ ఉన్నప్పుడు వారందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు ధర్మరాజు. అప్పుడు అన్ని పోయినాయి. కృష్ణుని వెంట పెట్టుకొని ఏం లేనప్పుడు యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడు, అన్ని సర్వం ఆయన గెలిచాడు. వాట్ గాడ్ కెన్ డూ. భగవంతుని యొక్క కంపెనీ మన దగ్గర ఉంటే వీ కెన్ విన్ ద వరల్డ్. వీఆర్ లిమిటెడ్ బై అవర్ ఓన్ ఇమాజినేషన్ అంతే. ఇట్స్ ఆల్మోస్ట్ 5:50 అవుతుంది, 6 అవుతుంది, 5:50 అవుతుంది. ఐ ఎండ్ విత్ వన్ లాస్ట్ ఎక్స్పీరియన్స్. స్వామి ఒకసారి కొడైకెనాల్లో స్వామి హిల్ టాప్ తీసుకెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు స్టూడెంట్స్ అందరు ఫోటో దిగిన తర్వాత ఇంకా అప్పుడు స్కూల్ పిల్లలు కూడా తీసుకెళ్ళారు. 2 స్కూల్ పిల్లలతో స్వామి ఎక్కువ మాట్లాడేవారు ఆ ట్రిప్లో. స్వామి తిరిగి వెళ్ళేటువంటి టైంలో అందరూ తిరిగి వస్తున్నారంటే వెహికల్స్ ఎక్కడానికి స్వామి కార్ అక్కడ ఆగుంది. స్వామివారి వెనక ఒక స్కూల్ లెక్చరర్, వారి వెనక 2 స్కూల్ పిల్లలు నడుస్తున్నారు. సో స్వామి నడుస్తున్నారు, చాలా వినయంగా నడుస్తున్నారు. స్వామి వచ్చి ఆ కార్ ఎక్కే ముందు ఆ డోర్ దగ్గర ఒక చిన్న క్రీపర్, అది ముళ్ళ కంచె క్రీపర్ ఉంది. అది ముళ్ళు ఉన్నాయి, క్రీపర్లు మొత్తం ముళ్ళు, ఆ క్రీపర్ ఉంది. ఆ క్రీపర్ దిక్కు చూసి నవ్వి దాంట్లో ఇట్లా దాని మీద చేయబెట్టి ఇట్లా లాగారు. ఆ క్రీపర్ని లాగేటప్పటికి ఆ క్రీపర్కి 2 ప్లమ్స్ అటాచ్ అయ్యి ఆ క్రీపర్ వచ్చింది. అంటే ముళ్ళ క్రీపర్కి 2 పళ్ళు అట్లా అటాచ్ అయినాయి, అవి వచ్చినాయి ఆ క్రీపర్కి. షాక్డ్. ఆ క్రీపర్ని కట్ చేశారు స్వామి. కట్ చేసి ఈ లెక్చరర్ వెనుకున్నటువంటి 2 స్కూల్ తినండి రా అని చెప్పి అది ఆ క్రీపర్ని ఇచ్చారు. ఆ క్రీపర్ నుంచి వాళ్ళు 2 లాక్కున్నారు 2 పళ్ళని. లాక్కొని స్వామి కార్లో కూర్చున్నారు. లాక్కొని స్వామి తినమన్నారు అని చెప్పి 2 నోట్లో పెద్ద పెద్ద ప్లమ్స్ అయ్యి నోట్లో పెట్టుకొని నములుతున్నారు. ఈయన లెక్చరర్ చూస్తున్నారు, ఇదంతా చూస్తూ చివరికి ప్లమ్స్, అవి పెద్ద పెద్ద దాంట్లో సీడ్స్ ఉంటాయి. వాళ్ళకి తిరిగి చెప్తాయి, ఇప్పటి స్వామి ఇచ్చారు కరెక్టే ప్లమ్స్, కానీ అట్లీస్ట్ ఆ విత్తనం అన్న దాన్ని ఉంచేయండి అని చెప్పారు. చెప్తే వాళ్ళు చెప్తారు, సార్ మాట్లాడరావట్లేదు సార్, ఇది యాక్చువల్లీ ఇది చాక్లెట్గా మారిపోయింది సార్, నోట్లో పెట్టుకున్నప్పుడే ఇట్ ఈస్ చాక్లెట్ అని చెప్పారు. ఆయన అట్నే కళ్ళు తెరిచి చూస్తున్నారు. స్వామి ఆ విండోలోంచి ఒకసారి చూసి నవ్వారు ఇట్లా. ఆ నవ్వులో స్వామి నాకు ఆన్సర్ చెప్పినట్టు అనిపించింది. భగవంతుని దయ ఉంటే, భగవంతుడు సంకల్పించుకుంటే ఆ ముళ్ళ తీగలకి ఫ్రూట్ ప్లమ్స్ కూడా సృష్టిస్తాడు. ఆ ఫ్రూట్ ప్లమ్స్ మనం ఆయన ఆజ్ఞను అనుసరించి మనం అది పెట్టుకుంటే చివరికి దాని యొక్క బీజాన్ని, అంటే ఆ కర్మ బీజాన్ని కూడా తీసేసి దాన్ని స్వీట్ చాక్లెట్ గా మనకు భగవంతుడు అందిస్తాడు. ఆయన చెప్పినటువంటి ఆ ఫెయిత్, ఆ లవ్ మనం భగవంతునికి ఇస్తే, ఆయన వెంట నడిస్తే, ఆయన నడిచినటువంటి మార్గంలో నడిస్తే, ఆయన నడవమన్నటువంటి మార్గంలో నడిస్తే, హీ విల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. స్వామి యొక్క అపారమైనటువంటి కృప, ప్రేమ అందరిపై ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు స్వామికి నన్నేనుగా అర్పించుకుంటూ, శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షద్వరాదంసక దేవనీదైన తత్వం బుద్ధిని ప్రధానం మంచి బుద్ధిమంతులు నానా ప్రకారంబులను నిన్ను భావింతో రీశాన భట్టారక భార్గ భాగత్సకుత్సాది నానా మునిస్తోత్తావదాన
లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ గంగాధరాన్ని ప్రసాదం గుణం సిద్ధ గంధర్వ గీర్వాణం సురేంద్రాదులు శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తుల ఐరీశ్వర విశ్వకర్త అసురాభ్యశ్చర్త మమేమ అర్పింతు ఓ కారుణ్యమూర్తి లోకైకనాథ నమస్తే నమస్తే. జై సాయిరామ్. సాయిరామ్ అండి. శ్రీ రంగనాథరాజు గారు తమ సత్సంగంలో ముందుగా ఫెయిత్ గురించి చెప్పారు. అలాగే సేవ గురించి మరియు పరిపూర్ణ శరణాగతి గురించి అనుభవాలతో చేర్చి ఎంతో చక్కగా మనకందరికీ ఎంతో సులభంగా అయ్యే విధంలో చెప్పారు. ఇటువంటి సదవకాశాన్ని కల్పించిన స్వామికి మరియు మా ఆహ్వానాన్ని మన్నించి సత్సంగించడానికి వచ్చిన శ్రీ రంగనాథరాజు గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సాయిరామ్. సో కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు మన స్వామివారి బర్త్డే స్పెషల్ ప్రోగ్రామ్స్లో కోటా శివకుమార్ గారి సత్సంగం ఉంటుంది. అందరూ కనెక్ట్ అవ్వి వారి సత్సంగంను వినాలని మేము ప్రార్థిస్తున్నాము. సాయిరామ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చండి. ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ. సాయిరామ్. సాయిరామ్, యూత్ కి అన్మ్యూట్ చేసుకుని ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే రంగనాథ్ బజార్ ని అడగాలనుకుంటే దయచేసి అడగచ్చు. Questions అయితే ఏమీ లేవు పవన్, బట్ the speech was really wonderful. Thanks a lot. Thank you, sir. రంగనాథ్ బ్రదర్ ఎంత మనకి యూత్ కి కావాల్సినట్టు అసలు మెయిన్ థింగ్ చెప్పారు స్వామి. ఆయన ద్వారా నాకు అనిపించింది మనం ఏం ప్రాక్టీస్ చేయాలి, స్వామి మన వెంట ఎలా మనం కనెక్ట్ అయి ఉండాలని చెప్పారు. ఐ మీన్ రియల్లీ ఇట్ వాస్ రియల్లీ బ్లెస్ఫుల్ బ్రదర్. ఐ థింక్ ఎస్పెషల్లీ ఐ ఫెల్ట్ ఫర్ మై సెల్ఫ్ లైక్ దిస్ ఎంటైర్ satsang was a message from Swami that what we should do, మన కర్తవ్యం ఏంటి అని తెలిసింది. థ్యాంక్స్ అలాట్ బ్రదర్. I think questions ఏం లేవు. I think Dikshika sister will conclude the program. సాయిరామ్ పవన్ గారు ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్ సార్ని? ప్లీజ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. రంగనాథ్ గారు నమస్కారం అండి. సాయిరామ్ సార్. ఓ సార్ కి డ్రాప్ అయిపోయినట్టున్నారు మేబీ. ఓకే పర్వాలేదండి, నో ప్రాబ్లం. సాయిరామ్. మేబీ వేరే మీటింగ్స్ ఉన్నట్టున్నాయి. షూర్ ఓకే. కన్ఫ్యూజన్ కనుక ఐ థాట్ ఈ సార్ థింక్ చేస్తుంటారు Q&A లేదేమో అని చెప్పి. ఓకే ఫైన్ సార్. నెట్వర్క్ కూడా ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే, విల్ కంక్లూడ్ సిస్టర్స్. ఓంకారం శ్రీ శాంతి సమస్తలోక. యా. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి शांति. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. Jai Sai Ram.